హ్మ్. యాహ్! హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈ పత్రిజీ మెడిటేషన్ ఛానెల్‌కి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ముందుగా మనందరి గురువుగారైన అంతకంటే ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఎందుకంటే మనలోని మహిళా దివ్య చైతన్యపు శక్తిని మేల్కొల్పిన ఆ మూల చైతన్య పురుషులు ఎవరైతే ఉన్నారో వారే డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. వారికి అంతకంటే ముందుగా మనందరి గురువుగారైన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీకిను, పత్రి మేడం గారికి, అలాగే పద్మా వడ్లమూడి గారికి, అందరికీ నా కృతజ్ఞతాభి ఆత్మపూర్వక ధ్యానాభివందనాలు తెలియచేసుకుంటూ, అలాగే ఈ ఛానల్ ద్వారా, యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్న వారందరికీ నా ఆత్మ ప్రణామాలండి. సో మరి ఇవాల్టి ఈ కార్యక్రమంలోకి వెళ్ళబోయే ముందుగా మరి మనమంతా కూడా 5 నిమిషాలు ధ్యాన నిమగ్నమవుదాము. మనకందరికీ తెలుసు ఎలా ధ్యానం చెయ్యాలో. స్థిర సుఖ ఆసనంలో విశ్రమించేద్దాం. కళ్ళు 2 మూసేసుకుందాం. వ్రేళ్ళల్లో వ్రేళ్ళు పెట్టుకుందాం. కళ్ళు 2 క్రాస్ చేసేసుకుందాము ఫ్రెండ్స్. స్థిర సుఖ ఆసనంలో కూర్చునేసేద్దాము. మనలో సహజంగా, సరళంగా జరిగే ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ఉందాము. మన ముక్కు కొన భాగాన ధ్యానమంటే శ్వాస మీద ధ్యాస. వస్తూ వెళ్తున్న ఆలోచనల వెంట పరుగులు పెట్టకుండా శ్వాసతోనే ఉందాము. శ్వాసతో కూడుకొని ఉందాము ఫ్రెండ్స్. మనతో మనం మమేకమయ్యే అద్భుతమైన క్షణాలు, సహజ స్థితికి చేరుకునే అద్భుతమైన క్షణాలు ధ్యానం అంటే ఫ్రెండ్స్. శ్వాసతోనే ఉందాం. శ్వాసతో కూడుకొని ఉందాం.
ఓకే ఫ్రెండ్స్. నెమ్మదిగా మన సహజ స్థితి నుండి ప్రస్తుత స్థితికి వచ్చేద్దాం. మన 2 అరచేతులు విడదీసి 2 కళ్ళ పైన పెట్టుకుందాం. 5 సెకండ్లు. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా మన అరచేతులు చూస్తూ కళ్ళు ఓపెన్ చేసుకుందామండి. చక్కటి చిరునవ్వుతో. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. సో ఇవాల్టి ఈ గొప్ప ధ్యానానికి, ఇంత గొప్ప ధ్యానాన్ని అందించిన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజికి మరొక్కసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుందాం మన చప్పట్లతో. థ్యాంక్ యూ. సో ద అండర్ డివైన్ గైడెన్స్ ఆఫ్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య మార్గదర్శకత్వంలో పత్రిజీ మెడిటేషన్ ఛానల్ వారు నిర్వహిస్తున్న నా గురువుతో నా సాంగత్యం అన్న ఈ ప్రత్యేకమైన కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఎందుకు ప్రత్యేకమైన కార్యక్రమం అన్నానంటే, ఇది వారం జరుపుకుంటుంది కాబట్టి, దట్టు గురువుతో సాంగత్యం చేసిన విషయ జ్ఞానం ఉంటుంది ఇందులో. సో గురువుతో మనలోని అజ్ఞానపు అంధకారాలని తొలగించుకునేలా చేసేవారే గురువు. మరి అలాంటి గురువు సాంగత్యంలో మనం ఏం నేర్చుకున్నాం, ఏం తెలుసుకున్నాం, వారిని గమనిస్తూ వారి ఆలోచనలను కూడా మనం గమనిస్తూ నేర్చుకున్న విషయాలు చాలా ఉంటాయి. మరి అలాంటి విషయాలను మనం ఎంతవరకు మనం పుచ్చుకొని మన జీవితంలో వాటిని ఆచరింప చేస్తూ ముందుకు వెళ్తున్నాం. మరి అదే కదా గురువుకి మనం ఇచ్చే గురుదక్షిణ, ఆ కృతజ్ఞతను తెలుపుకోవటం అంటే. అందులో అలాంటి సాంగత్యం చేసిన వారితో ఇవాళ మనం ఈ నా గురువు నా సాంగత్యంలో కార్యక్రమంలో భాగంగా వారితో మనం సజ్జన సాంగత్యం చేసుకోబోతున్నాం. సో వారి మాధవి కృష్ణ గారు నంద్యాల నుండి సిద్ధంగా ఉన్నారు. సో వారిని ఇన్వైట్ చేసుకోబోయే ముందుగా, మరి ఇవాళ వారు వచ్చినందుకు కూడా మన కార్యక్రమానికి చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటారా, ఏంటంటే ఈరోజు మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం. మరి ఆ మహిళ తనలోని దివ్యమైన ఆ స్త్రీ శక్తిని, ఆ స్త్రీ చైతన్యపు శక్తిని మేల్కొల్పుకున్న రోజు అని చెప్పొచ్చు ధ్యానం ద్వారా. సో ఊరికే ఉమెన్స్ డే జరుపుకుంటున్నామా, వారికి శుభాకాంక్షలు తెలియజేసామా, ఈరోజు నా పని అయిపోయిందా అన్నట్టుగా కాకుండా, సో వారిని గుర్తించాలి, వారిలోని దివ్య శక్తిని, స్త్రీ శక్తిని గుర్తించాలని తెలియజేసిన ఏకైక వ్యక్తి మన పిఎస్ఎస్ఎం ఫౌండర్ డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అండి. ఎందుకంటే సామాన్యులను సైతం అసామాన్యులుగా తీర్చిదిద్దుకోబడేలా సొంతంగా స్వతహాగా ఎదిగేలా చేశారు ఆ స్త్రీమూర్తిని, స్త్రీ శక్తిని. ప్రతి ఒక్కరిలో ఆ స్త్రీ మూల చైతన్య శక్తి దాక్కుని ఉంటుంది, దాన్ని మేల్కొల్పుకోండి మీ అంతటా మీరు అని చెప్పిన వారే వీరు పత్రిజీ. సో అలాంటి వారు మన పిఎస్ఎస్ఎం లో చాలా మంది స్త్రీ చైతన్యపు శక్తిని మేల్కొల్పుకునేలా స్వతహాగా ఉన్నవారు కొల్లలండి. వారు ఇవాళ సార్ ఎప్పుడు అంటుంటారు, మరి ధ్యానం ఒక స్త్రీ ధ్యానం చేస్తే తనను తాను ఉద్ధరించుకోవడంతో పాటుగా తన కుటుంబాన్ని, ఈ సమాజాన్ని కూడా ఉద్ధరించేలా చేస్తుంది అని ఎప్పుడు చెప్తుంటారండి. అందుకే ఆ స్త్రీ శక్తికి, మహిళలకు ఎప్పుడు కూడా పిఎస్ఎస్ఎం లో పెద్ద పీట వేసి ఉంటుంది. సో మహిళా ధ్యాన మహాచక్రాలను నిర్వహించుకోవటం జరుగుతుంది. సో అందుకే స్త్రీ ఎప్పుడు కూడా ముందుకు రావాలని కోరుకుంటూ ఉంటారు. సో అలా ముందుకు వచ్చిన వారే ఈ మాధవి గారు. ఎందుకంటే 2019లో వీరు ధ్యాన మార్గంలో వచ్చారు. సో వచ్చిన కొద్ది రోజుల్లోనే వీరు ధ్యానాన్ని నేర్చుకొని, దానిలో ఉన్న గొప్పతనాన్ని తెలుసుకొని, అలాగే వారు నేర్చుకోవడంతో పాటు వారు ఆ ఆనందాన్ని పొందడంతో పాటుగా వారి కుటుంబానికి కూడా ఆ ఆనందాన్ని పంచడం. అందుకే అన్నారు కదా పత్రి సార్, ఒక స్త్రీ ధ్యానం నేర్చుకుంటే తన కుటుంబానికి కూడా నేర్పిస్తుందని చెప్పేసి. వదిలిపెట్టదండి. ఏదైనా సరే నేర్చుకుందంటే నేను బాగుండాలి, నా కుటుంబం కూడా బాగుండాలని అని అనుకుంటాం కదా. అందులో ప్రముఖ పాత్రను పోషిస్తుంది స్త్రీ. సో మరి అలాంటి స్త్రీ నేర్చుకున్న ఈ ధ్యానాన్ని తాముతో పాటుగా, వారి కుటుంబంతో పాటుగా నేను నేర్చుకున్న ఈ పొందిన ఆనందాన్ని అందరికీ కూడా అందజేయాలన్న సత్సంకల్పంతో మరి ధ్యాన ప్రచారంలోను, శాకాహార ప్రచారంలోను వీరు పాల్గొంటూ వస్తున్నారు. సో మరి వీరు వారి యొక్క గురువు సాంగత్యంలో ఏమి పొందారు, ఏ ఆనందాన్ని పొందారు, ఏం నేర్చుకున్నారు. సో ఇలాంటి విషయ జ్ఞానాన్ని మనతో పంచుకోవాల్సిందిగా కోరుకుంటూ మాధవి గారిని ఇన్వైట్ చేసేసుకుందాం మన ఈ పత్రిజీ మెడిటేషన్ ఛానల్ కు. మేడం నమస్తే మేడం. మీకు
థ్యాంక్ యూ. ఓవర్ టు యూ. ఈ పత్రిజ మెడిటేషన్ ఛానల్ కు స్వాగతం మీకు. వెల్కమ్, వెల్కమ్. ఓవర్ టు యూ థ్యాంక్ యూ మేడం. మేడం. ముందుగా అందరికి మహిళా ధ్యానోత్సవ శుభాకాంక్షలు, మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికి. అలాగే పత్రిజీ గురువు గారికి, మన పిఎస్ఎస్ఏ మూవ్మెంట్ కి, అలాగే పత్రిజీ మెడిటేషన్ ఛానల్ కి అందరికీ హృదయపూర్వకమైన ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను మేడం. నా పేరు మాధవి, మా వారి పేరు కృష్ణ. రెండింటిని కలిపి మాధవి కృష్ణ చేశాను. గురువు గారు, ఈరోజు గురువు గారి మాట గుర్తొస్తుంది. ఎందుకంటే ఆ స్త్రీలు సీతాకోక చిలుకలు, పురుషులు పురుగులు అనేవారు ప్రతి స్టేజ్ మీద గురువు గారు. ఆ మాట ఈరోజు పదే పదే గుర్తుకొస్తుంది ఉదయం నుంచి. గురువు గారు ఎంత చక్కగా మనల్ని సీతాకోక చిలుకల్లాగా ఎగరమని మంచి ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందించి చక్కగా ఆయన మనకి ఎన్నో నేర్పించి వెళ్ళారు. అది కూడా దాని ద్వారా మనం ముందుకెళ్లాలని అందరినీ కోరుకుంటున్నాను. అందరికీ మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మాస్టర్స్. నా పేరు మాధవి. నేను 2019 డిసెంబర్ 19వ తారీఖు నేను ధ్యానానికి వచ్చాను. ధ్యానం ఎలా పరిచయం అయిందంటే, ఒక పాంప్లెట్ ద్వారా నాకు ధ్యానం పరిచయం అయింది. అంటే మా స్ట్రీట్ వెనుక స్ట్రీట్ లో ధ్యానం పెట్టారు 41 days. అక్కడ వాళ్ళ ఇంట్లో పాంప్లెట్ 3 రోజులు వరుసగా తీసుకొని వచ్చింది ఆవిడ. ఫస్ట్ రోజు వెళ్ళలే, సెకండ్ రోజు వెళ్ళలే, థర్డ్ రోజు ఏంటి ఈ పేపర్ సంగతి చూద్దాము అని అలా ఓపెన్ చేశాను. చేస్తే ఫస్ట్ గా ధ్యానం అనే వర్డ్ నేను అక్కడే విన్నాను. నాకు తెలియదు అసలు ధ్యానం అనేది ఒకటి ఉంటుంది అనేది నాకు తెలీదు. అప్పుడు దాన్ని చూసిన తర్వాత ఓకే, ధ్యానం అంటున్నారు, ఏంటి ఇది, దీని సంగతి చూద్దాము, ఏంటో ఇది వరుసగా వస్తుంది ఆ మేడము. ప్రతిరోజు పాంప్లెట్ తీసుకొని వస్తుంది, ఆమె ఓపికకి జోహార్ అని అనుకొని వెళ్ళాను. ఆ మేడం పేరు వరలక్ష్మి గారు. అట్లా ఆ పాంప్లెట్ చూసి వెళ్ళాను ఆ రోజు. చూద్దాము ఏంటో 41 days అంట, అంటే ఎలా చేస్తారు, ఏమన్నా పూజ ఉంటుందా, ఏముంటుంది, అసలు ఏం తెలియదు. ధ్యానం అనే అవగాహన లేదనమాట. అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం లేదు, వాళ్ళు సింపుల్ గా కూర్చోండి, ఏం చేయొద్దు, మీరు కళ్ళు మూసుకోండి, మీ శ్వాసను గమనిస్తా ఉండండి ఆలోచనలు వచ్చినప్పుడు అని చెప్పారు. అంటే ఓకే, ఇంతేనా, ఇదే నా ధ్యానం అంటే అనుకునేసి ఫస్ట్ రోజు కూర్చున్నా. వాళ్ళ ఇంట్లో ఏదో చిన్న పిరమిడ్ ఉంటే వెళ్ళి దాని కింద కూర్చునేసినాను అనమాట. కూర్చునేస్తే చక్కగా వాళ్ళు 1 hour చేపించారు. 1 hour ఎలా గడిచిపోయిందో తెలియదు, అలాగా అయిపోయింది. ఓ ఎంత హాయిగా ఉంది ఇది చేస్తా ఉంటే. చుట్టూ జనాలు ఉన్నారు, హ్యాపీగా అందరు మాస్టర్స్, ఒక మాస్టర్ వచ్చి చెప్పిపోతుంది. చక్కగా చాలా ఆనందంగా ఉంది, బాగుంది. పైగా నేను ఇంట్లో ఎట్లా అంటే ఒంటరిగా ఉండేదాన్ని. పిల్లలు ఇద్దరు హాస్టల్కి వెళ్ళిపోయారు. మా వారు ఆర్మీలో జాబ్ చేశారనమాట. ఆయన ఇండో టిబిటన్ బార్డర్ పోలీస్ అన్నమాట. వెళ్ళిపోతారు ఆయన 1 month, 3 months కి 1 month వస్తారు. 3 months తర్వాత 1 month లీవ్ తీసుకొని వస్తారు, వెళ్ళిపోతారు. ఇంకా పిల్లలిద్దరు ఆ హాస్టల్కి వెళ్ళిపోయినారు ఇంటర్లో. వెళ్ళిపోయిన తర్వాత ఏమైపోయిందంటే, మనకి బయటికి వెళ్ళేది నచ్చదు, మనం ఎవరితో మాట్లాడేది నచ్చదు, అట్లా ఒంటరిగా ఉండేదాన్ని అనమాట. అలాంటప్పుడు ఇది పరిచయం అయింది, ధ్యానం పరిచయం అయింది. అబ్బా ఇదేదో బాగుంది, ఎవరితో మాట్లాడేది లేదు, హ్యాపీగా కళ్ళు మూసుకొని ఇంట్లో కూర్చోవడమే. వీళ్ళు వచ్చి రోజు ఒక మాస్టరు చక్కగా ధ్యానాన్ని చక్కగా వాళ్ళు బోధిస్తున్నారు మనకు, బాగుంది, ఇది బాగా నచ్చింది అనేసి వాళ్ళ ఇంట్లో 41 days వెళ్ళానండి. చక్కగా 41 days అయిపోయింది. వాళ్ళు చక్కగా మేము అటెండ్ అయ్యామని మాకు పిరమిడ్ గిఫ్ట్ గా ఇచ్చారు వాళ్ళు. అంటే అక్కడ చాలా అనుభవాలు ఉన్నాయి అన్నమాట. అంటే అక్కడ ఏమైందంటే, ధ్యానం నచ్చింది, ఆ ఆ అనుభవించే స్థితి నచ్చింది, ప్లస్ ఆ వచ్చే అనుభవాలు రోజువారీ పరిణామ క్రమంలో దాన్ని ఆ చేసుకుంటూ వస్తున్నాను అనమాట. ఓహో ఇది అనుభవం వచ్చింది, దీని ద్వారా దీన్ని ఇట్లా చక్కగా ఇలా చేసుకోవాలి, అలా చేసుకోవాలి అనే దాన్ని వచ్చేసింది. కానీ అక్కడ వచ్చిన మెయిన్ పాయింట్ ఏంటంటే, గురువు నచ్చలేదు. ఎందుకు ఆయన ఫోటో చూస్తానే నాకు నచ్చలేదు. ఏంటి నా ఇలా ఉన్నాడు, ఆ ఏంటి గడ్డం పెట్టుకొని ఇలా ఉన్నాడు, ఏంది నా తెల్ల గడ్డం పెట్టి ఇట్లున్నాడు, అసలు నచ్చలేదు. ఆ ఫోటో చూస్తేనే స్టార్టింగ్ నాకు నచ్చలేదు అనేసి నేను ఇంటికి వచ్చి రోజు మళ్ళీ రాత్రిపూట ధ్యానం చేసుకునేదాన్ని అనమాట. చేసుకొని ధ్యానంలో కూర్చున్నప్పుడు అనుకునేదాన్ని, నాకు అంతా బాగా నచ్చింది కానీ మీరు నచ్చలే అనేదాన్ని. ధ్యానంలో కూర్చున్న ప్రతిరోజు అంతే, నాకు మీరు నచ్చలేదు గురువు గారు అని అనేదాన్ని. అన్నాక ఒక 41 days అలా 42 గడిచిపోయింది. అప్పుడు లాక్డౌన్ పడింది కదా, ఇంట్లో గంటలు ఇంట్లోనే అయిపోయింది. ఎక్కడ బయటికి కదలకుండా ఇంట్లోనే సాధన అయిపోయింది. ఎక్కడి వాళ్ళు అక్కడ లాక్ అయిపోయినాం కాబట్టి, అప్పుడు ఒక రోజు నీకు ఎలా ఉంటే నచ్చుతారు అని వచ్చిందనమాట ధ్యానంలో కూర్చున్నప్పుడు. అంటే ఎలా ఉంటే నచ్చుతారంటే ఏం లేదు, ఎందుకో తెలియదు, నచ్చట్లేదు.
అంటే అంటే ఆ గురువుతో సాంగత్యం ఎలా చేసుకోవాలో తెలియదు అప్పటికి. ఊరికే నచ్చలేదు. నచ్చలేదని చెప్తున్నాం అనమాట. నాకు నచ్చట్లేదు మీరు అనేదాన్ని. ధ్యానంలో ప్రతిరోజు వచ్చేవాళ్ళు గురువుగారు. ఆ ఏంటి ఎందుకు నచ్చట్లేదు? ధ్యానం నచ్చినప్పుడు ధ్యానం బోధించిన గురువులు ఎందుకు నచ్చరు అని చెప్పేవాళ్ళు. అలా ఒకరోజు వాల్మీకి మహర్షి వచ్చారు. వాల్మీకి మహర్షి పావురాలు పట్టుకొని వచ్చారనమాట. వచ్చేసి ఇలా మహిళలు ఈ పావురాల్లాగా ఎగరాలి. ఆ ఒకరు నచ్చడం నచ్చకపోవడం ఉండదు. ప్రతిదీ ముందుకు యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్తా ఉంటే వాళ్ళలో నువ్వు ఆ గురువుని పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆ గురువు ఉండే స్థితి, గురువు అంటే స్థితి అని ఆయన చెప్పాడు నాకు ఆ రోజు వాల్మీకి మహర్షి. గురువు అంటే నువ్వు ఏమనుకుంటున్నావు? ఫోటో చూస్తున్నావా? ఆయన మొహాన్ని చూస్తున్నావా? ఆయనని ఏం చూస్తున్నావు నువ్వు? ఏమీ కాదు, ఆయన ఒక స్థితి. నువ్వు ఆ స్థితిని యాక్సెప్ట్ చేయి. నచ్చుతారు నీకు అన్నారు వాల్మీకి మహర్షి. అవునా? అప్పటికి ఆయన పేరు చెప్పలేదు. మీరు ఇంత చక్కగా చెప్తున్నారు, మీ పేరు ఏంటో చెప్పండి అంటే, నన్ను వాల్మీకి మహర్షి అంటారు అన్నాడు ఆయన. ఓ అంటే గురువు అంటే ఒక స్థితిలాగా మనం అర్థం చేసుకోవాలనా? స్థితి అంటే మనం ఏదైనా సమస్య ఎవరికన్నా వచ్చినప్పుడు వాని పరిస్థితి చూడరా, వాళ్ళ పరిస్థితి చూడరా అంటాం కదా. అంటే ఆ స్థితి అంటే అదే ఒక స్థితి లాగా మనం ఆయనని యాక్సెప్ట్ చేయాలా అన్నది నాకు అక్కడ అర్థమైంది. అర్థమైన తర్వాత మళ్ళీ మనం సామాన్యులమా? మళ్ళా పరీక్షలు మొదలు పెట్టారు. అసలు గురువు గారికే పరీక్షలు. అందరూ శిష్యులకు పరీక్షలు పెడితే నాది ఏమంటే ఉల్టా, నేను గురువుకి పరీక్షలు పెట్టుకున్నా అనమాట. అలాగా మరి 2021లో అనుకుంటే గుర్తులేదండి, ధ్యాన మహిళా చక్రం జరిగింది. ఫస్ట్ టైం వెళ్ళిన అనమాట. అంటే నాతో ఉన్న ఫ్రెండ్స్ ఎవరు రాలేదు. నేను ఒక కొత్త గ్రూప్ తో అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ బాగా చలి పెడుతుంది. నాతో వచ్చిన వేరే వాళ్ళందరేమో మాకు చలి లేదు అంటున్నారు. నాకేమో గజ 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 వణికిపోతున్నా ఆ చలిలో. ఏందబ్బా ఈయన, ఏంది ఇంత ధ్యానం పెట్టినాడు పొద్దున్నే 5 గంటలకి, ఈ చలిలో ఎవరు పోయి కూర్చుంటారు స్వామి ఆడ అనుకునేదాన్ని అనమాట. అయినా వీళ్ళు ఏం చేస్తారు, ఇక మనతో పాటు వచ్చిన వాళ్ళు లేయి వెళ్ళు వెళ్ళు అని అంటే పోయి ఇష్టం ఉండి ఇష్టం లేక వెళ్ళేదాన్ని. మళ్ళీ ఆయన మోహన్ చూడాలబ్బా, నేను చూడనబ్బా అని మనసులో అనుకునేదాన్ని అనమాట. తెలియదు అప్పుడు ఆ స్థితి మనది అలా ఉంది. మనం యాక్సెప్ట్ చేయాలంటే టైం పడుతుంది దేనికైనా అని అప్పటికి తెలియదు ఆ జ్ఞానం అనేసి, సరే అని పొద్దున్నే లేసి ధ్యానానికి వెళ్ళి కూర్చునేదాన్ని అనమాట. కానీ కూర్చుంటానే అక్కడికి వెళ్తే వాళ్ళేమో లేచి పక్కకు పోతుంటారు. నేను మాత్రం చక్కగా 3 గంటలు అలాగే కదలకుండా కూర్చుంటాను అనమాట. వాళ్ళు లేచిన తర్వాత మేమేమో పరిగెత్తినాం అటు ఇటు, నువ్వు రానని నువ్వే 3 గంటలు కూర్చునేసినావా, రానన్నావు కదా అని అలా 3 డేస్ ఉన్నాను అనమాట అక్కడ. 3 డేస్ ఉంటే తర్వాత అక్కడ ధ్యానం అయిపోయిన తర్వాత గురువు గారు అందరికి షేక్ హ్యాండ్ ఇస్తుంటే, ఈయన స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళకి ఒక్కరికే ఇస్తారేమో, ఏమో మరి అని అనుకునేదాన్ని అనమాట. అనుకునేసి ఇంకా సర్లే చూద్దామని అక్కడ చర్చ జరుగుతుంది ఆ మహిళా ధ్యాన చక్రం దగ్గర. ఆయన వడ్డించేటప్పుడు వడ్డించుకుంటే చాలా మంచిది, ఆయన చేత వడ్డించుకొని తినాలి, ఎలాగైనా సరే గురువు గారు వడ్డించేటప్పుడు వెళ్ళాలి అందరూ అని వాళ్ళు అక్కడ ఒక గ్రూప్ మాట్లాడుకుంటున్నారు అనమాట. అవునా, వెళ్ళాలనా, ఆయన వడ్డిస్తే తినాలనా అని నేను అనుకున్నాను అనమాట. ఇంకా వాళ్ళు నాతో పాటు వచ్చిన వాళ్ళు నన్ను వదిలేసి పక్కకి వెళ్ళిపోయినారు. వాళ్ళు ఆడ ధ్యానం ఈడ ధ్యానం అని ఉరుకుతున్నారు. అయ్యో 3 గంటలు చేసిన పొద్దున సార్లే అని నేను అనుకుంటున్నా ఇంకా అనేసి అలాగా ఆయన టిఫిన్ సెషన్ వచ్చిందనమాట. వెళ్ళాను, నేను మామూలుగానే ప్లేట్ తీసుకున్నాను. నేను ఏం ఊహించుకోలేదు, ఏం అనుకోలేదు. అని పోయిన తర్వాత పెట్టించుకున్నాను అనమాట. పత్ని గారు వడ్డిస్తున్నారు. అప్పుడు పోయిన తర్వాత పెట్టించుకున్నాను ప్లేట్లో. బోండాలు బాగా గట్టిగా ఉన్నాయి, టన్ టన్ అంటున్నాయి ప్లేట్ కొడితే. అనేసి ఆ బోండాలు తీసుకునేసి, ఆ ఈ బోండాలు ఇంత గట్టిగా ఉన్నాయి, ఈడేమో ఇంత వంట బాగుంటది అది ఇది అన్నారు. వీళ్ళందరూ ఈ బోండాలు చూడు ఎట్టున్నాయి, టన్ అంటున్నాయి. అసలు మీరు తింటారా అసలు అని గురువు గారిని ఇలాగే అడిగేదాన్ని. అసలు మీరు తింటారా దీంట్లోని పెట్టుకొని? అసలు మీరు కూడా తిని చూపిస్తే నేను ఒప్పుకుంటా, అప్పుడు మీరు అసలైన వాళ్ళని అని అన్నాను. అన్నాక చూడండి, విత్ ఇన్ 5 minutes లో ఆయన కుర్చీ తెప్పించుకొని ఆడ వేసుకొని అక్కడ కూర్చొని ఆ బోండాల ప్లేట్ ఎక్కడైతే నాకు వడ్డించారో అక్కడ ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ లో ఆ బోండాలు పెట్టించుకొని చట్నీ ఇచ్చుకొని నాకు ఎదురుగా కూర్చున్నాడు. అమ్మ బాబోయ్ సస్తిందా స్వామి, నాకు ఇనపొచ్చిందా ఏమి అనుకున్నా నేను. ఈయనేందో కొడతాడంట మళ్ళీ అనేసి, సరే సరే చూద్దాము తినని, ఫస్ట్ పెట్టడం అయితే పెట్టుకున్నాడు కదా, తిని చూద్దామన్నా. నేను అట్లే నిలబడి ఆయనకెళ్ళే చూస్తున్నా, ఆయన నాకెళ్ళే చూస్తున్నారు.
పెట్టుకొని తింటున్నాడు. రెండు బోండాలు తినేసినాడే, ఇంకో రెండు తీసుకురా అన్నాడు వేరే వాళ్ళని. అనేసి అమ్మో ఈ నెల ఏదో ఉంది బాబాయ్, మన పొరపాటున కూడా మనసులో అనుకోకూడదు అనుకునేసినాను అనమాట. ఇంకా చూస్తూనే ఉన్నారు గురువు గారు. నేను తినేసి వచ్చి నేను తిన్నా చూస్తూనే, తిన్నాక ప్లేట్ కడిగేసి వచ్చిన తర్వాత కూడా చూస్తున్నారు. ఈయన కొంపదీసి పిలిపించి కొడతాడా ఏంది నేను ఇట్లా అనుకున్నందుకు అని నాకు అట్లా మెదులుతున్నాయి మనసులో. అనేసి సరే అక్కడికి అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళా సాయంత్రం ధ్యానం జరుగుతుంది కదా అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్తే అక్కడ ధ్యానం, సంగీత ధ్యానం వల్ల సాయంత్రం అయిపోయింది. ఆయన నడుచుకుంటూ వస్తున్నాడు అనమాట. వస్తా ఉంటే ఇప్పుడు ఈయన నాకు షేక్ హ్యాండ్ ఇస్తే నేను ఖచ్చితంగా నమ్ముతా ఈయనని అని అనుకున్నాను అనమాట. అనుకున్నాక సారు స్టేజ్ వెనక్కి పోయినాడు. నేను స్టేజ్ దగ్గరే ఉన్నాను. సారు వెనక్కి పోయి తిరిగేసి మళ్ళా తిరిగేసుకొని వచ్చి మళ్ళా అక్కడ అందరం కూర్చున్నాము. కూర్చున్న తర్వాత అందరికి షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ వచ్చినాడు. నా చెయ్యి వెనక్కి పెట్టుకున్నా నేను. ఇయ్యకూడదు నాకు వద్దని, మళ్ళా నమ్మాల్సింది వస్తది కదా అనేసి వెనక్కి పెట్టుకున్నా. వెనక్కి పెట్టుకుంటే సార్ ఇట్లా కళ్ళతో బిర్రుగా చూశాడు. చూస్తే టక్కున చేయి తీసి ముందుకు పెట్టినా. ముందుకు పెడితే షేక్ హ్యాండ్ ఇచ్చిపోయినాడు. అలా ఆ రోజు రెండు అనుభవాలు, ఒక్క రోజులోనే రెండు అనుభవాలు కంప్లీట్ అయిపోయినాయి. అయిపోయిన తర్వాత మళ్ళీ మరుసటి రోజు సరే అయితే అంత బానే ఉంది. ఇంకా ఈయనతో ఈ రోజు ఒక్కరోజు నాకు వడ్డిస్తే ఇంకా ఖచ్చితంగా నమ్ముతాం కదా. వడ్డించుకోమని చెప్తున్నారు కదా వీళ్ళు, గురువుగారు వడ్డించినప్పుడు తింటే మంచిది అంటున్నారు కదా. ఒక్కసారి ఈయన వడ్డించితే ఇంకా ఎప్పటికైనా నమ్ముతా, జీవితంలో మర్చిపోని అని అనుకున్నాను. ప్లేట్ తీసుకొని పోయినా. వస్తా ఉన్నాడు అటుపక్క నుంచి, అటు పోతాడులే నాకు వడ్డించాడు అనుకున్నాను అనమాట. లేదు, చుట్టూ తిరిగి అక్కడ వంట చేసే సెషన్ దగ్గరికి వెళ్ళి అక్కడ చూసుకొని మళ్ళీ వచ్చినాడు. వచ్చి లైన్ లో నిలబడినాడు. కరెక్ట్ గా ఒక 5 మెంబర్స్ తర్వాత నేను ఉన్నాను అనమాట. వచ్చేసినాడు. వచ్చేసిన తర్వాత ప్లేట్ తీసుకొని వెళ్ళిన. ప్లేట్ ఇటు పెట్టుకున్నాక ప్లేట్ కిందికి పెట్టు అన్నాడు. పైకి పెట్టినాను అనమాట. కిందికి పెట్టు అన్నాడు. కిందికి పెట్టిన తర్వాత వడ్డించినాడు. అమ్మ మళ్ళీ ఇది అనుకున్నాను కూడా, తెలిసిపోయిందేమో ఆయనకి, మళ్ళీ వచ్చినాడు వడ్డీనీకి అనుకున్నాను. జస్ట్ అంటే నా తర్వాత ఇద్దరికి వడ్డించాడు. ఇంకా మూడో వ్యక్తికి వడ్డించలేదు. అక్కడి నుంచి వెళ్ళిపోయినారు ఆయన. అనుకున్నాను ఇంకా ఆ రోజు, అవునా అంటే మనము ఏది మనము ఆయన నమ్మనప్పుడు ఆయన మనకి అది తెలపడానికి ఆయన ఎంత సంసిద్ధంగా ఉన్నాడంటే, అదే గురువు సిద్ధంగా ఉంటే శిష్యులను సిద్ధం చేస్తారు అన్నట్టుగా. అది తెలీదు, అది నేను అనుకోవడం, అనుకోకుండా ఆయన రావడం, నాకు పెట్టడం, ఇవన్నీ నాకు ఇంకా ఏం అస్సలు ఎక్కడ వాళ్ళు ఏం మాట్లాడుతున్నా, నాకు ఎవరు పక్కన మాట్లాడుతున్నా నాకు ఏం వినిపించట్లేదు. నేను ఒక్కటే డైలమాలో పడిపోయినా అనమాట. ఏంటి నేను అనుకున్నవన్నీ జరుగుతున్నాయి, నేను అనుకున్నవన్నీ ఇలా జరిగినాయి. సరే అయితే బాగానేది, నాకు చలి పెడుతుంది, చలి పెట్టకూడదు అస్సలు అనుకున్నా. అనుకున్నాక ఒక మేడం వచ్చి, ఏదో మేడం విజయవాడ ఏదో అన్నారు. అనుకొని మేడం బాగా చలి పెడుతుంది మేడం, మీరు ఎట్లా తట్టుకుంటున్నారని అడిగిన మేడం. అంటే ఏముంది మేడం, మనము దేహం కాదు ఆత్మ అనుకోండి, చలి ఏం పెట్టదు, అది చక్కగా దేహముకి ఏం అనిపించదు. మీరు అలా అనుకోకున్నట్టే మీకు అనిపిస్తుంది. అంటే మీరు మేడం చల్ల నీళ్ళతో పోయి స్నానం చేస్తున్నారు, మీకేం అనిపించడం లేదని. మాకేం అనిపించదు మేడం, మీరు దేహం కాదు ఆత్మ అని అనుకోండి. అంటే అసలు ఆత్మ అంటే ఏంది, ఆ ఆత్మ అంటే ఏంది, ఆత్మ నాకు తెలియకుండా నేను ఎట్లా అనుకోవాలా, అసలు నాకు అర్థం కావడం లే అనేది. సర్లే వాళ్ళు చెప్పినారు కదా అని సరే అట్లనే అనుకున్నా. దేహం కాదు ఆత్మ, దేహం కాదు ఆత్మ, దేహం కాదు ఆత్మ, ఇంకా అదే 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 అనుకుంటా కూర్చున్నా అనమాట. కూర్చున్నాక ఇంకా తెలియదు, నిందరగ్గా ఒప్పుకొని పొద్దున్న లేసి ఆడ ధ్యానంలో కూర్చున్నాం అనమాట. కూర్చున్నాక ధ్యానం అయిపోయింది. మళ్ళీ గురువు గారు వచ్చినారు, షేక్ హ్యాండ్ ఇచ్చినారు. ఇంకా మేము నైట్ కి రిటర్న్ అయిపోయినాం అనమాట. నైట్ కి రిటర్న్ అయ్యి వచ్చిన తర్వాత ఇంకా ఆ రోజు నుంచి స్టార్ట్ అయింది ఇంకా గురువు. ఆ నేనేమి ఇంకా గురువు నచ్చినాడు కదా అక్కడ. అంటే అన్ని నేను అనుకున్నట్టు జరిగినాయి. నేను అనుకున్నట్టు జరిగింది మొత్తము. సరే అయితే ఇప్పటి నుంచి పరీక్ష, ఇంకా మళ్ళీ ఇంకొక పరీక్ష. ఈ రోజు నేను ఏం వండితే అది తిన్నికి మీరు రావాలా. ఇంటికి వచ్చిన తర్వాత అనమాట. ఇంకేం చేసుకుంటా, ఒక్కదాన్ని కదా. ఇంటికి వచ్చిన తర్వాత ఆ రోజు పండగ వస్తే ఏదో అదే బొబ్బట్లు అంటారు కదా, మేమైతే భక్షాలు అంటాం మేడం ఇక్కడ. అవి చేశాను అనమాట. అయితే ఈ రోజు ఇవి వచ్చి మీరు తినిపోతే మిమ్మల్ని నమ్ముతా, నేను మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తా గురువు గాని అనుకున్నాను. అంటే పిచ్చి పిచ్చి మాటలు అనమాట. మనకి ఏదో తెలియంది ఒక ఆనందం అనమాట అట్లా అనుకుంటా ఉంటే. అన్నాక ఆ సరే అనుకున్నా. అనుకొని అసలు రాలేదే గురువు గారు అంటే, ఎట్లొస్తారు, ధ్యానంలో కూర్చుంటే వస్తారా అని అనుకొని ధ్యానంలో ఫుల్గా ధ్యానంలో భక్షాలు చేసి పెట్టి బాగా చేసి పెట్టి నేను తినేసి బాగా కూర్చున్నా ధ్యానంలో. బాగా పండగ రోజు బాగా 2-3 గంటలు ధ్యానంలో కూర్చున్నా. అంతే, జస్ట్ ధ్యానంలో ఇట్లా వచ్చేసి నీ పాత్ర శుద్ధంగా ఉందా, నువ్వు చేసిన వంట
పరిశుద్ధంగా ఉందా అని అడుగుతున్నాడు. అంటే పాత్ర శుద్ధి అంటే ఏంది ఈయన ఇట్లా అడుగుతున్నాడు అని అంటే, ఆ ఆ, అన్ని ఓకే గురువుగారు, మీరు తినడమే ఆలస్యం, అసలు అన్ని ఓకే, సూపర్ టేస్ట్ ఉందండి ధ్యానంలోనే. అంతే ఆయన. అయితే వడ్డించన్నాడు. అన్నాక వడ్డించిన, గబగబా తినేసినాడు. సరే అయితే మరి నాకు చాలా పనులుంటాయి, నేను ఒక్క చోట గడపడానికి రాలేదు, విశ్వం అంతా తిరగాల నేను అన్న. అమ్మ ఈయన విశ్వం అంతా తిరగాలి, ఈయన నేను కట్టేసినట్టు. ఓకే గురువుగారు, ఓకే గురువుగారు, షేక్ హ్యాండ్ ఇచ్చినాడు, పోయినారు. లేచి చూస్తే ఎక్కడ ఏమీ లేదు అస్సలకి. ఏంది అంత గురువుగారు వచ్చినారు కదా, ఏమైంది ఏమైంది, ఎక్కడ కనిపించలేదే అని అంటే, చూడండి ఆయన మనకి, మనం ఏదనుకుంటే అది ఆయన హాస్టల్ గా వచ్చి మనకి ఎంత ఇదిగా మనల్ని అంటే మనం మారడానికి, మనం ఆ వేలోకి రావడానికి ఆయన ఎంత, అంటే అంత మందిలో మనం కనిపించడం గొప్ప కదా. అక్కడ ఎన్నో వేల కోట్ల మంది ఉన్నారు, మరి మనం కనిపించి మనం అనుకున్నది నెరవేర్చడానికి ఆయన వచ్చినాడంటే ఎంత అదృష్టవంతురాల్ని నేను. అసలు ఇన్ని రోజులు నేను తప్పు చేశానేమో అని అంటే, తప్పు కాదు, నా ఇన్నర్ చెప్తుంది నాకు, తప్పు కాదు. ఒక ఒక వ్యక్తిని మనం యాక్సెప్ట్ చేసే ముందు మనం అన్ని తెలుసుకొని ఆ గురువును ఎంత మనం పరీక్షలు పెడితే అంత మనం గట్టిగా పట్టుకుంటాం. అంటే ఎవరేం విమర్శించినా మనం ఆ విమర్శలు ఒప్పుకోమన్నమాట. మనం పర్ఫెక్ట్ గా మనం సిద్ధమై ఆయన నమ్మితే, ఇప్పుడు ఎవరో చెప్పినారు ఆయన గురువు, పోయి కాళ్ళు పట్టుకుంటే చేక్ హ్యాండ్ ఇస్తే అయిపోతే అయిపోదు. మన ఇన్నర్ పరంగా మనం ఆయన యాక్సెప్ట్ చేయాలా. ఆయన వచ్చాడు, ఆయన పెద్ద గురువు, ఆయన కాళ్ళు మొక్కితే తీరిపోతాయి, ఆయన షేక్ హ్యాండ్ ఇస్తే తీరిపోతాది అనేది కాదు మన క్వశ్చన్. ఆయనతో మనం హాస్టల్ గా మనం ట్రావెల్ చేయాలి అంటే ఆయన మనకి పిలుస్తానే మనకి ఆయన ఏదైనా చేయగలడు. మనము మనం సంపూర్ణంగా ఆయనను పిలవగలము, మనం సంపూర్తిగా పిలవాలి. ఎవరో చెప్పారు, ఎవరో చేశారు అన్న దానికి నా నా ఆత్మ ఒప్పుకోలేదు ఆ టైంకి. నాకు నచ్చలేదు, నేను అలా ఒప్పుకోను. నాకు పర్ఫెక్ట్ గా ఆయన పర్ఫెక్ట్ అనిపిస్తేనే నా గురువు అని నేను ముందుకెళ్తానన్న. నాకు పూర్తిగా ఆయన చాలా 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 అనుభవాలు ఇచ్చాడు ఆయన. అన్ని అనుభవాల్లో ఓకే అనుకున్నా. అప్పుడు నేను మన మొత్తం ఆయన్ని గురువే అని నింపేసుకున్నాను అనమాట. అంటే యాక్సెప్ట్ చేసే విధానంలో కూడా మనలో నుంచి లోపల నుంచి మార్పు వస్తే యాక్సెప్టేషన్ వేరే విధంగా ఉంటుంది. ఇప్పుడు పిల్లలనైనా చూడండి, మనం ఇంట్లో మనం ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తే వాళ్ళు అదే విధంగానే ఉంటారు. అంటే మనం ఒక విధంగా ట్రీట్ చేస్తే వాళ్ళు ఒక విధంగా ఇది అవుతారు. అలా కాకుండా మనం ఇన్నర్ పరంగా పరిపూర్ణంగా వాళ్ళకి స్వేచ్ఛనిచ్చి, వాళ్ళను ఉండే పరిధులు చెప్పి, వాళ్ళకి చేయాల్సింది చెప్తే వాళ్ళు పర్ఫెక్ట్ గా వచ్చేస్తారు పిల్లలు. అలాగే గురువు కూడా అంతే, మన ఇన్నర్ నుంచి మార్పు వచ్చినప్పుడు మనకి ఎప్పటికైనా ఆయన మన వెంటే ఉంటాడని మనకు ధైర్యం ఉంటుంది. మరి అలాంటప్పుడు ఒకసారి మాకు జస్ట్ యాక్సిడెంట్ అయ్యేది. అంటే మేము చిన్న పాపను వదలడానికి వెళ్ళామన్నమాట, చెన్నైకి, మదురైకి వెళ్ళాం అమ్మాయిని బీటెక్ జాయిన్ చేయడానికి. వెళ్తే పొద్దున్న మెడిటేషన్ లో కూర్చుంటే పల్టీలు కొట్టుకుంటే, మీరు అదే వెహికల్ కింద పడిపోతుంది అన్నట్టుగా వచ్చేసింది నాకు. వస్తే నేను మా వారికి చెప్పలేదు. చెప్పకపోతే గురువా నిన్నే నమ్ముకున్నాను, మరి ఏం చేస్తావో నీకే అప్పచెప్తున్నాను, నాదనేది ఏమీ లేదు, అంతా నువ్వే, లోపల నువ్వే, బయట నువ్వే, అక్కడ తోలేవాడు నువ్వే, తోలించేవాడివి నువ్వే, మొత్తం నువ్వే. మరి ఎలా అవుతుంది, అది అవని నాకు తెలుసు. నేను ధైర్యంగా కూర్చున్నా, నాకేం టెన్షన్ అయ్యలేదు. వచ్చింది, నేను చూసిన వెహికలే వచ్చింది, ఆ కలర్ వెహికలే వచ్చింది, ఆ వ్యక్తే వచ్చాడు. కానీ ఈ రోజు ఎవరి ద్వారా ఎవరం సేఫ్ అవుతాము అని మనసులో అనుకొని, గురువుని నమ్ముకొని, ఆ సదానంద స్వామిని, గురువు గారిని ఇద్దరిని అనుకునేసి వెళ్ళాను. వెళ్తే మళ్ళీ దాంట్లో జీప్ లో కూడా నేను కూర్చున్న, ధ్యానంలో కూర్చుంటే నాకు హ్యాపీగా అనిపించింది. గురువు గారు సదానంద స్వామి, హనుమంతుల వారు ముగ్గురు మా వెంట ఉన్నారని ఒక సందేశం వచ్చింది. హ్యాపీగా జర్నీ చేసి పాపని వదిలిపెట్టేసి మేము కూడా సేఫ్ గా ఇంటికి వచ్చేసినాం. ఇంటికి వచ్చిన తర్వాత మా వారికి చెప్పినా నేను, ఇదండి పరిస్థితి. చూడండి గురువు ఎలా మన వెన్నంటూ ఉన్నాడో. అంటే ముందే తెలిపాడు, తెలిపిన తర్వాత మన వెన్నంటే ఉండి ఆయన మనల్ని నడిపించి మనల్ని సేఫ్ గా ఇంటికి తీసుకొచ్చాడు. ఇలా ఉంటుంది ఒక గురువుతో సాంగత్యం. మనం ఇన్నర్ పరంగా మనం యాక్సెప్ట్ చేసి ఆయనతో సాంగత్యం చేస్తే ఆయన ప్రతి వేళలా మనకు తోడుంటాడు. అలాగే ప్రతిదీ అంతే, నేను తిన్నప్పుడు ఏదన్నా వండినానంటే ఇంకా ఇంట్లో ఒక్కదాన్ని కాబట్టి ఏది వండినా ఫస్ట్ గురువుకి ఇది, గురువు తింటాడు నాకు తెలుసు, గురువుకి ఇది అనేది తీసి పక్కన పెట్టేది అలవాటు అయిపోయింది అనమాట. ఆయన తింటాడు తింటాడు అని ఒక అలవాటే అయిపోయింది. అట్లా
ప్రతిదీ గురువుని అనుకొని ముందుకెళ్ళడం, గురువుని అనుకోవడం ముందుకెళ్ళడం. అంటే అంత ధైర్యం మనకు, అంత పర్ఫెక్షన్ ఎలా వచ్చిందంటే మనం పర్ఫెక్ట్ గా యాక్సెప్ట్ చేసినాము. ఎవరి ద్వారానూ మనం యాక్సెప్ట్ చేయలేదు. ఈ గురువుని నమ్మితే ఇది వస్తుంది, ఆ గురువుని నమ్మితే ఇది వస్తుంది అని పరిగెత్తా ఉంటారు. ఏది రాదు. ఇన్నర్ పరంగా మనం అక్కడ మనము యాక్సెప్ట్ అవుతూనే మనకి వాళ్ళు దారి చూపిస్తారు. అలాగా ఇంకొక అనుభవం ఉంది గురువు గారితో. అంటే హాస్టల్ గానే తర్వాత గురువు గారు దేహం చాలించిన తర్వాత ఆ రోజు వెళ్ళాము అక్కడికి. మా వారైతే చూడలేదు. ఫస్ట్ టైం ఆయన అక్కడ చూశాడనమాట గురువు గారిని. దేహం జాలిచ్చిన తర్వాత ఫస్ట్ స్పర్శ చేశాడు మా వారు. ఏంటి ఆయన స్పర్శ చిన్న పిల్లలు పుట్టినప్పుడు ఉంటుంది చూడు, అలా ఉంది మధు అన్నాడు. అంటే అవును అలాగే ఉంటుంది. ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చిన చాలా స్మూత్ గా ఉంటుంది, బాగా హ్యాపీగా ఉంటుంది అన్న. మా వారండి, నువ్వు బాగా అదృష్టవంతురాలు, షేక్ హ్యాండ్ తీసుకున్నావు అని అన్నాడు. అంటే అవును అదృష్టవంతురాలని, నాకు నాకు ఆయన ఇప్పుడు వెళ్ళిపోయినాడని బాధ నాకు లేదు. ఎందుకంటే ఆయన హాస్టల్ గా నాకు ఎన్నో అనుభవాలు వచ్చాయి. ఫిజికల్ గా ఆయన లేకపోయినా హాస్టల్ గా ఆయన ఉన్నారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నా నమ్మకం అటువంటిదని అన్నాను. ఓకే మా వారు ఓకే అనేసి ఆ రోజు అక్కడ అంతా అయిపోయేంత వరకు గురువు గారు దేహం చాలించిన తర్వాత అక్కడ అన్ని అయిపోయిన తర్వాత మళ్ళా 21 days తర్వాత మళ్ళా చేశారు గురువు గారికి ఏదో. అప్పుడు కూడా వెళ్ళాను అక్కడ. వెళ్తే ధ్యానం చేసుకున్నాం అక్కడ. ఎంత హ్యాపీగా అనిపించిందంటే అస్సలకి ఇంకా గురువు గారు ఆ ప్లేస్ లోనే ఉన్నారు, అంతటా తిరుగుతున్నారు, విశ్వం అంతా తిరుగుతున్నారు. ఆయన పని విశ్వం అంతా తిరిగేదేనే అని అక్కడ అనిపించింది. అనిపించిన తర్వాత ఓకే గురుదేవా అనుకునేసి వచ్చేసినాం. తర్వాత ఒక 1 month అలాగా 2 months అంతే 6 months 7 months అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏం జరిగిందంటే నాకెందుకో తెలియదు, దుఃఖం వస్తుంది. ఒకటేమైనా దుఃఖం వస్తుంది వస్తుంది. పిల్లలు వెళ్ళిపోయారు, మా వారు వెళ్ళిపోయారు, దుఃఖం వస్తుంది. ఏడుస్తున్నా. ఒక రోజు మెడిటేషన్ మొత్తం ఏడ్చేసిన 2 hours. ఏడ్చేసిన తర్వాత పడుకున్నాక ఆ ఏంటి గురుదేవా ఇదంతా, ఎందుకు ఇలా జరిగిపోతుంది, ఏంది ఇలా అయిపోతుంది, ఆ ఏంటి నాకేం అర్థం కావడం లేదు అని అంటే గురువు గారు బెత్తం పట్టుకొని వచ్చాడు. వచ్చి అంటే పడుకున్నా, మెడిటేషన్ అయిపోయింది, ఏడ్చేసి పడుకునేసిన తర్వాత బెత్తం పట్టుకొని వచ్చి భలే కొట్టాడు. అంటే నువ్వు వెనకలు ఉండేదాన్ని, నేను చెవు పట్టుకొని నేను చేసి చెప్పి అన్ని చేసి అన్ని అయిపోయిన తర్వాత ముందు తెచ్చి కూర్చోబెట్టాలని చూస్తే నువ్వు మళ్ళీ వెనక్కి పోతావా అని చెవు పట్టుకొని చెవు మెలికబెట్టి బాగా కొట్టాడు అనమాట ఆ రోజు. అని అనుకునేసి కొట్టాడు. కొట్టిన తర్వాత నాకు తక్కువ మెలకు వచ్చేసింది. మెలకు వస్తే ఏంది గురువు గారు వచ్చారు, కొట్టినట్టు అనిపిస్తుంది, నేనేం తప్పు చేసినా అని సరే అయితే పడుకున్నప్పుడు వచ్చింది కదా మళ్ళీ పడుకుంటానని మళ్ళీ 10 నిమిషాలు ధ్యానం చేసి మళ్ళీ పడుకున్నాక అసలు ఏంటి గురువు గారు ఏం జరుగుతుంది, నేను చేసిన తప్పేంటి నాకు చెప్పండి, నేను ఏం తప్పు చేశాను, నాకు ఎందుకు మీరు కొడుతున్నారు మీరు అసలు అని అడిగితే నీకు దేహం అంటే ఏంటి, ఆత్మ అంటే ఏంటి, అనుభవం అంటే ఏంటి, జ్ఞానం అంటే ఏంటి, ఎలా యాక్సెప్టేషన్ ఉంటుంది, ఎలా బంధంలో నుంచి మనం బయటపడాలా, అన్ని దాటుకొని వచ్చావు ఇప్పుడు. అన్ని దాటుకొని వచ్చి మళ్ళీ నేను మొదటికి పోతానని నువ్వు వెనక పోయి కూర్చుంటే నేను ఎలా యాక్సెప్ట్ చేస్తాను? నీకెందుకు అంత దుఃఖం వచ్చింది? బంధంలో నుంచి బయటపడు ఫస్ట్. ఆ బంధం అనే దాన్ని బయట విడిపించుకొని లోపల నుంచి నువ్వు ఎందుకు దుఃఖపడుతున్నావు? దుఃఖం అనేది ఉండకూడదు. ఒక పిరమిడ్ మాస్టర్ అన్నాక అన్నిటినీ ఏడ్చాలి ఒక టైం వచ్చినప్పుడు. అదే అనుకొని నువ్వు బాధపడడం నచ్చలేదు, నువ్వు వెనక కూర్చోవడం నాకు నచ్చదు, నువ్వు ముందర కూర్చోవాలా ఎప్పటికైనా అన్నాడు. అంటే అంటే అదొక క్లాస్ రూమ్ అనమాట. క్లాస్ రూమ్ లో నేను ఒక స్టూడెంట్ గా నన్ను కొడుతున్నాడు ఆయన. నువ్వు వెనక్కి బెంచ్లో ఎందుకు కూర్చున్నావు, నీకు ముందర ఉంది, నీ స్థానం ముందర అని కొడుతున్నాడు ఆయన నన్ను. అన్నాకు కొట్టిన తర్వాత సరే గురుదేవ, సరే అయితే మరి దుఃఖము ఇవన్నీ బాధలు ధ్యానం చేస్తే ఉండవని వింటున్నాను, నేను చాలా వరకు విన్నాను. మరి ఎందుకు వస్తాయి అంటే ప్రతిదీ వస్తది అంటే పెద్దగా పోయేది చిన్నగా పోతది, ప్రతిదీ రాదని కాదు. మనం దేవుళ్ళం కాదు, ధ్యానం చేసి ఇప్పుడు దేవుళ్ళం అవుతున్నాము. కాబట్టి ప్రతి దాన్ని యాక్సెప్ట్ చేసుకుంటూ నీకు కొంతలో కొంత దాన్ని తగ్గించు, ధ్యానం ద్వారా తగ్గించుకో. నువ్వు ఎలా ఇప్పుడు జ్ఞానం అందింది కదా, దాన్ని ఎలా తొలగించుకోవాలా అనే దాని గురించి నువ్వు ఆలోచించి దాని గురించి నువ్వు తేల్చుకోవాలి తప్పనిచ్చి ఇలా చేయకూడదు. నువ్వు ఎప్పటికీ వెనక బెంచిలో ఉండకూడదు, ముందరే ఉండాలని కొట్టాడు. కొట్టి ఆ బెత్తం ఇంకొక మాస్టర్కి అప్పచెప్పాడు. అంటే నీకు ఏదైనా వచ్చినా నువ్వు ఆ మాస్టర్ని నువ్వు అడగాల. ఎప్పటికైనా నీకు సందిగ్ధం ఏది ఉన్నా నువ్వు ఆ మాస్టర్ని అడగాల అని అన్నాడు. టక్కున నేను కళ్ళు తెరిచి పొద్దున్నే కూర్చున్న, తెల్లవారింది. అప్పటికి 5 అయింది టైం. అయిన తర్వాత నాకు ఎవరికైతే అప్పచెప్పాడో ఆ మాస్టర్కి నేను ఫోన్ చేశాను.
మేడం నాకు ఇలా వచ్చింది మేడం అంటే, అవును నాకు నువ్వు చెప్తుంటే నేను ఆ ఎనర్జీ ఫీల్ అవుతున్నాను. నాకు కూడా గురువుగారు కనిపించారు ఈరోజు. నువ్వు చెప్తుంటే నేను అది యాక్సెప్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు ఆ అనుభవం తెలుస్తుంది అనింది ఆ మేడం. మరి చూడండి, మనం వెనక్కి వెళ్ళాలంటే గురువులు ఒప్పుకుంటారా అండి? ఒప్పుకోరు కదా! ఎలా ఒప్పుకుంటారు? ఇంత జ్ఞానం, ఇంత సత్యం, ఇంత తెలుసుకున్న తర్వాత గురువు మనకి ఇంత తెలిపిన తర్వాత మనం ఎక్కడికో వెళ్ళిపోతాము, ఏదో చేస్తాము అంటే ఎలా అవుతుంది? ఆయన చెప్పిందేంటి? ఆయన స్థితిని ఆయన ఏమన్నాడు? నా 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 పాదాలు కాదు, నా పదాలను పట్టుకోండి అని చాలా సార్లు గురువుగారు చెప్తా ఉంటారు. కాబట్టి మనం ఆ పదాలను పట్టుకొని ఆయన స్థితిని అంటే ఆయన ఆకారాన్ని కాదు మనం ఇష్టపడాల్సింది. ఆయన స్థితి, ఆయన అనుభవించిన స్థితి, ఆయన ఎన్ని దాటుకొని వచ్చి ఆయన మనల్ని ఈ స్థితిలో నిలబెట్టడానికే ఆయన స్థితిని మనం నమ్మి మనల్ని నిలబెట్టాడు. అంటే ఆయనేం పొందలేదు. మొత్తం ఏమో ఆయనేం తీసుకుపోలేదు. ఇంత ఇంత చేసి ఇంత భూమి మీద ఆయన ఇంత చేసి వెళ్ళాడు. ఏం పట్టుకెళ్ళలేదు ఆయన. మనల్ని అందరినీ ఇచ్చేసి పెట్టిపోయాడనమాట. అంటే మీరంతా ఒక ఒక శక్తులుగా ఎదగండి. మీరు వంటింటికే పరిమితం కావద్దు. మీరు ప్రతిదీ నేర్చుకోవాలా, ప్రతిదీ ముందుకెళ్ళాలా. అంటే ఒక జ్ఞానం ద్వారా అదే ఒక స్త్రీ ధ్యానం చేస్తే అటు 7 తరాలు, ఇటు 7 తరాలు తరిస్తాయి అని చెప్పేవాడు గురువుగారు. అలాగా ఆయన ప్రతి పదంలో ఒక సత్యం ఉంది. నాకు నచ్చింది ఆ సత్యం. అందుకు నేను ఆ గురువుతో సాంగత్యం చేయగలిగిన. ఎందుకంటే ప్రతి మాట నేను ఎప్పుడు ఆయన వీడియోస్ ఎక్కువ చూసేదాన్ని. ఏం చెప్పారు? నేను ఎవ్వరి జ్ఞానం ఎక్కువ విననండి. ఎక్కువ గురువు గారిదే పెట్టుకుంటాను, నేను ఎవ్వరిది వినను. అంటే ఆయన ఏం చెప్పాడు? ప్రతి వాక్కులో ఆయన ఏం చెప్పాడు? మనమేం ఆచరిస్తున్నాము? మనం ఆచరించే విధానం చాలా ముఖ్యం. ఆయన మనల్ని ఇక్కడ ఒక శక్తులుగా మనల్ని ఇక్కడ నిలబెట్టిపోయారు. కానీ మనం ఏం చేస్తున్నాము? ఇది, అది, ఆ ధ్యానం, ఈ ధ్యానం, ఈ ధ్యానం, ఆ ధ్యానం అని మనంతకు మనం వెళ్ళిపోతున్నాము. అది కాదండి మనం చేయవలసింది. మనం మనకు ఆయన ఇచ్చిన జ్ఞానం ప్రకారం ఆయన ఏం బోధించాడు? ఆయన ఏం 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 చేయాలనుకున్నాడో ఆయన చేసి వెళ్ళాడు. దాన్ని మనం తర్వాత మనం పూర్తి చేయాలి. పూర్తి చేయడం అంటే ఎలా? అందరికీ జ్ఞానాన్ని, ధ్యానాన్ని బోధించడమే మన పని. భూమి మీదకి ఆయన అదే ఎంచుకొని వచ్చారు. ఆయన అదే చేసెళ్ళారు. మనం కూడా సేమ్ అదే ఫాలో కావాలా. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆ గురువు మంచివాడంటే ఇంకొక గురువు పాదాలు పట్టుకొని వెళ్తాము. ఇంకొక గురువు వచ్చాడంటే ఆయన పాదాలు పట్టుకోము. ఆయన ఏమన్నారు మనకి గురువు గారు? సబ్కా సునో అప్నా కరో అంటే అందరిది వినండి, మీకు నచ్చింది చేయండి. మీ ఇన్నర్‌లో ఏదనిపిస్తే అది చేయండి. మరి నేను చిన్నప్పుడు ఊహించుకున్న విధానం అయితే మా ఇంటికి చాలా మంది సాధువులు వచ్చేవారు భోజనానికి. మా అమ్మ వాళ్ళ ఇంట్లో సాధువులకు భోజనం పెట్టాలంటే మా ఇల్లు ఎంచుకునేవాళ్ళు. తెలీదు ఎందుకో చిన్నప్పటి నుంచి చాలా సాధువులకు, గురువులకు భోజనం పెట్టింది నా చెయ్యి. అట్లా నాకు ఈ సాధువులంటే ఎలా ఉంటారు? అంటే వేషధారణ ఎలా ఉంటది? వాళ్ళొచ్చినప్పుడు ఎలా పాటించాం? మా అమ్మ చెప్పేదనమాట చక్కగా. వాళ్ళొచ్చినప్పుడు మా అమ్మ వాళ్ళు మాంసాహారులే. కానీ మా అమ్మ ఏం చేసేదంటే, మా అమ్మ మాంసం తినేది గాదు. నేను కూడా చిన్నప్పుడు తినేదాన్ని గాదు మాంసాహారం. అనేసి మా అన్న వాళ్ళు తినేవాళ్ళైతే వాళ్ళకేం చేసేది అమ్మ, పాత్రలన్నీ సెపరేట్ పెట్టేది చిన్నప్పుడు. మేము చిన్నప్పుడు. అంటే మాకు విస్తరాకులు, అరిటాకులు ఎక్కువ. మాకు అరటి తోటలెక్కువ ఇక్కడనమాట. ఆ మాంసాహారం తెచ్చుకున్నప్పుడు ప్లేట్లు ఏమి యూజ్ చేసేది కాదనమాట. ఓన్లీ అరిటాకులే. ఇంట్లో ఏ ప్లేటు ముట్టనిచ్చేది కాదు. ఆ పాత్రలన్నీ సెపరేట్. వాళ్ళు ఆ రోజు తిన్న తర్వాత మా నాన్న వాళ్ళందరూ అవి మళ్ళా మూట కట్టేసి మళ్ళా వాళ్ళు తెచ్చుకున్నంత వరకు పక్కకేసేదనమాట మా అమ్మ. ఎందుకమ్మా నువ్వు అలా చేస్తావు అంటే, ఒక సాధువుకు భోజనం పెట్టాలంటే మన పాత్ర శుద్ధంగా ఉండాలి, మన ఇల్లు శుద్ధంగా ఉండాలి, మన మనసు శుద్ధంగా ఉండాలి అని చెప్పేది మా అమ్మ చిన్నప్పుడు. అని మాకు అట్లే అలవాటైపోయిందనమాట. మా అమ్మ మా అత్తగారింటికి వచ్చిన తర్వాత కూడా నేను తినను. నాకు వీళ్ళు బలవంతంగా అలవాటు చేశారనమాట. తినాలి, తినాలి. ఎట్లా నువ్వు ప్రెగ్నెంట్ అయినావు అని చెప్పేవాళ్ళు. నాకు ఇష్టం ఉండి ఇష్టం లేక తినేదాన్ని. యాక్చువల్‌గా ధ్యానంలోకి వచ్చినాక మొత్తం పోయిందిలేండి. మొత్తం మనం రెండో రోజే వదిలేసినాం. ఇంక అయిపోయింది. ఓం నమః శివాయ చెప్పినాము ఇంకా. అలాగా అట్లా మా అమ్మ చెప్పిన దాన్ని బట్టి గురువుగారు పాత్ర శుద్ధమా, పాకం శుద్ధమా అన్నప్పుడు నాకు మా అమ్మ గుర్తొచ్చేది. అవునా! అవును మా అమ్మ సాధువులొచ్చినప్పుడు ఇంత చక్కగా భోజనం ఎలా పెట్టాలా అని నేర్పించింది. చూడు ఇప్పుడు ఇది ఎలా ఉపయోగపడుతుందో చూడండి. అప్పుడు ఏ సాధువు వచ్చాడో, ఏ గురువు వచ్చాడో మనకి, ఆ గురువు ద్వారా మనం ఏం తీసుకోకపోయినా అక్కడ ఒక జ్ఞానం నేర్చుకున్నాం. పాత్ర శుద్ధంగా ఉండాలి, మన పరిసరాలు శుద్ధంగా ఉండాలి అని చిన్నప్పుడే మనకి ఆ
వంట పడిపోయిందనమాట. మా అత్తగారింటికి వచ్చిన మా అత్త చాలా అరిచేది. ఏంది అన్ని పక్కకు పెట్టేస్తావు, పక్కకు పెట్టేస్తావు అంటే, నాకు మా అమ్మ ఇలాగే నేర్పించింది, నేను ఇట్లానే చేసుకుంటానని ప్రతి పాత్ర అన్ని డివైడ్ చేసేదాన్ని వండినప్పుడు, ప్లేట్లు మొత్తం. నాకు అందుకే ధ్యానంలోకి వచ్చాక పాత్ర మార్చడానికి నాకు పెద్దగా ఇబ్బంది పడలేదు. ఎందుకంటే అవి అలాగే మూట ఉంటది కాబట్టి ఆ మూట మూట ఎత్తేసాను అనమాట. మొత్తం అమ్మేసామనమాట, ఆ పక్కకి వేసేసాం. అందుకు అలాగా గురువులు మనకి ఏది చక్కగా బోధిస్తారో దాన్ని మనం యాక్సెప్ట్ చేసి దాన్ని జీవితంలో మళ్ళీ మా అమ్మ ద్వారా నేను నేర్చుకున్నాను. ఆ నేర్చుకున్న జ్ఞానం నాకు గురువు గారు ఇలా పాత్ర శుద్ధం, ఆ వంట ఇవన్నీ అన్నప్పుడు గుర్తుకొచ్చినప్పుడు, ఓ గురువులకు వడ్డించినప్పుడు ఇలా ఉండాలా, అవునా, ఇలాగనా ఇలాగనా అని గురువుగారు చక్కగా మనకి ఎంత చక్కగా బోధించి వెళ్ళారు చూడండి. అంటే గురువు తోడైతే మనం ఎన్ని ఎన్ని ప్రవాహాలైన సముద్రమైన ఈదగలం అనేది ఒకటి వచ్చిందనమాట. అంటే జ్ఞానం వచ్చింది అక్కడ. ఏదైనా సరే మనం దాటగలము. ఏ అంటే ఎన్ని ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఆయన అదే గొడ్డలతో పోయేది గోటితో తీసేస్తారన్న విషయం ఆ గురువు సాంగత్యంలో అర్థమైపోయింది. అందుకు ఎప్పటికైనా గురువు పత్రి గారు ఎప్పటికైనా ఇక్కడే ఉంటారు మాస్టర్స్. అందుకే గురువు మాటల్ని మనము ఆచరించాలి. గురువు స్థితిని పట్టుకోవాలి. గురువు అంటే వ్యక్తి కాదు, శక్తి, ఒక స్థితి. ఆయన స్థితే మనల్ని నడిపిస్తా ఉంది ఇప్పటికి కూడా. చూడండి, ఇప్పుడు ఇంత మంచి వాకులు చెప్తున్నాం, అలా ఫ్లో అయిపోతుంది మరి ఎనర్జీ. మరి చూడండి, ఎవరిచ్చారు ఆ ఎనర్జీ ఫ్లో అయ్యేది కూడా ఆయనే నేర్పించారు. ఆ ఇంత ధ్యానం చేయండి, ఇంత చక్కగా ఉండాలి, ప్రతి అడుగు ఇంత చక్కగా వేయాలి. భోజనం చూడండి ఎంత చక్కగా లెఫ్ట్ హ్యాండ్ తో వడ్డించుకోవాలి, వడ్డించుకునేటప్పుడు అది కూడా నేర్పించాడు మనకి. మనకి అది కూడా తెలియదు. ఆ భోజనం చక్కగా మెతుకు కింద పడకుండా ప్లేట్ లో పెట్టుకోవాలి. ప్రతి ప్రతి వాక్కు అమూల్యం అండి గురువుతో సాంగత్యం చేయడం అంటే ఆషామాషి కాదు. మరి గురువు గారు హాస్టల్ గా వచ్చి మనకి పర్టికులర్ గా నాకు నేను గొప్ప అనుకుంటా. ఎందుకంటే ఆయన నేర్పించాడంటే ఎంత 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 చక్కగా మనల్ని ఆయన ఇచ్చేస్తున్నారంటే ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు చూడండి. అంటే ప్రతి వాక్కులో ఆయన మనందరికీ ఏదో ఒకటి చెప్పుకుంటూనే వస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే దాన్ని పాటించడం లేదు. నాకు తెలిసి నేను ఇప్పటి వరకు చాలా గమనిస్తూ వస్తున్నాను. అంటే చేస్తున్నాం అంటున్నారు ధ్యానం. సంవత్సరాలు 30 సంవత్సరాలు అయింది మేము ధ్యానాలు చేయబట్టి అంటారు. కానీ ఎక్కడో చోట మనం కాలేస్తూనే ఉన్నాం. అంటే మాయ చేస్తదిలేండి. మాయ తీరు మాయ ఉంటది. కానీ ఏం చేయాలంటే అప్పుడు మనం మనసును పక్కకు తొలగించి చూడగలిగే స్థితిని సంపాదించుకోవాలి. ఆ స్థితి ఎలా వస్తదంటే ఆ గురువుతో సాంగత్యం చేసినప్పుడు, మెలిగినప్పుడు, ఆయన వాక్కులు విన్నప్పుడు, ఆయన స్థితిని పట్టుకున్నప్పుడు మాత్రమే మనకు అది ఎరుకలోకి తెప్పిస్తారు ఆయన. లేదు, మేము ఏం పట్టించుకోం, ఆయన చెప్పాడు వదిలేస్తాం అంటే అది కాదు. ఆయన ఆయన మన మన వెంట ఉండడు. మనం ఆయన చెప్పింది పాటిస్తేనే అది మన వెంట ఉంటాడని నేను ఇంకా చాలా ఎక్స్పీరియన్స్ ఫేస్ చేసిన అనమాట. కొన్ని కొన్ని గుర్తుకున్నాయి, కొన్ని గుర్తుకు లేవు. ఆ క్షణానికి అంతవరకే ఉండాలనిపిస్తే అంతవరకే ఉంటుంది. అంటే చెప్తారు కదా, కొన్ని అనుభవాలు మనకి అప్పటి వరకే కొన్ని గుర్తుంటాయి. అంటే అప్పటి వరకే గుర్తుంటాయంటే ఆ రోజు మనం ఏదో నేర్చుకోవాల్సింది కాబట్టి మనకు అది గుర్తొచ్చి ఆ రోజు నేర్చుకున్న తర్వాత అది పక్కకి వెళ్ళిపోతుంది. అది గుర్తు ఉండదు. ఎందుకంటే ఆ స్థితికి మనకు అది ఏది నేర్పించాలో గురువు గారు అదే ఆ సమయానికి ఆ టైంకి మనకు నేర్పించి పక్కకి వెళ్ళిపోతారు. అలాగా గురువు నాకు చాలా 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 ఇష్టం అండి. ఇప్పుడు పత్రిజీ గురువు గారు అంటే ఫస్ట్ లో యాక్సెప్ట్ చేయలేదు. కానీ ఇప్పుడు ఎవరన్నా ఏమన్నా అన్నా కూడా నాకు కోపం వస్తుంది గురువు గారి గురించి, నేను ఒప్పుకోను. అంటే చూడండి, నేను ఎక్కడ ఉన్నాను, ఎంతవరకు వెళ్ళగలిగానంటే ఆయనదే. ఆయన కృప ఉంది కాబట్టి మనం వెళ్ళగలిగినాం. అందుకే చెప్తారు పాదాలు కాదు పదాలు పట్టుకోండి, పాదాలు కాదు పదాలు పట్టుకోండి. మీరు వినండి, అందరి జ్ఞానం వినండి, మీకు నచ్చింది పాటించండి అంటారు. నాకు నచ్చింది ఆయనలో, అది చాలా ఇష్టమైన పాయింట్ నాకు. మీరు ఎవరిది వినొద్దు, ఈ గురువులకే పరిమితంగా అండి, ఆ బుక్సే చదవండి ఆయన ఎప్పుడు చెప్పలేదు గురువు గారు. ఎందుకంటే అందుకే ఇప్పుడు అందరిది వినగలుగుతున్నాం. వినగలిగి దానిలో ఉన్న ఉన్న జ్ఞానాన్ని మనం తీసుకోగలుగుతున్నాం. ఇప్పుడు ఎన్నో బుక్స్ చదువుతున్నాం, మరి బుక్స్ ద్వారా ఎంతో నేర్చుకుంటాం. అంతో ఇంతో నేర్చుకునేసి దాంట్లో ఉన్న జ్ఞానాన్ని మనం తీసుకోగలుగుతున్నాం. అదే లేదు, నా బుక్సే చదవాలా, నన్నే పట్టుకోవాలా, మా పిఎస్ఎస్ఎం లోనే ఉండాలా, మన బుక్సే చదవాలా అని చెప్పలేదు ఆయన.
కాబట్టి ఆయన చెప్పిన వాక్కులను పట్టుకొని శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయడం ద్వారా ఎన్నో ఎన్నో నావైతే ఎన్నో బ్లాక్స్ నేను పోగొట్టుకోగలిగినాను మాస్టర్స్. అంటే నాకు తెలీదు ధ్యానంలోకి ధ్యానం అంటేనే తెలీదు, ధ్యానం చేస్తే రోగాలు పోతాయని తెలీదు. కానీ తెలియకుండానే ఎన్నో పోగొట్టుకున్నాను. అంటే పర్టికులర్ గా అదే చేయాలా, ఆ రోగమే పోవాలని చేయకూడదు మాస్టర్స్. అంతే, ఎప్పుడు ధ్యానంలో కూర్చున్నా సర్వే జన సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. బస్ అది అనుకొని మనం కూర్చున్నామంటే అవి వస్తాయి వెళ్ళిపోతాయి, వస్తాయి వెళ్ళిపోతాయి, అంతే తప్పనిచ్చి మనల్ని పట్టుకొని పీడించదు. అది గురువుకున్న మహిమ. మనల్ని పీడించకుండా ఆయన చూసుకుంటాడు. భారం అంతా ఎవరి మీద వేయాలా? ఆయన మీద వేయాలా మనం. మనకేం సంబంధం లేదు. మేము చేస్తున్నామయ్యా, నీదే భారం, భారం నీదే మొత్తం. ఏం చేస్తావో, ముందుండి నడిపిస్తావో, వెనుకుండి నడిపిస్తావో, లేకుంటే లోపలికి తొక్కేస్తావో, నీదే భారం. అదే అంటారు కదా, డూ ఆర్ డై. చెయ్యి లేకపోతే చావు. నీకు నచ్చిందే నువ్వు చేయాలనుకుంటే చెయ్యి, లేకపోతే చేయలేననుకుంటే నీకుండా వలగొట్టేసుకో, అయిపోద్ది అక్కడికి. ఫినిష్ అయిపోతాం, మళ్ళా జన్మెత్తుతాం, మళ్ళా స్టార్టింగ్ నుంచి మళ్ళా కూర్చుంటాం. అంతే. అందుకే ఆయన చెప్పిన పదాలను పట్టుకొని మనం కూడా మాస్టర్స్ ఇంకా ఇంకా ముందుకెళ్ళాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను మాస్టర్స్. ఇంకేంటి మాస్టర్స్? ఎక్సలెంట్ మేడం, ఎక్సలెంట్, సూపర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఒక స్త్రీ మాస్టర్స్. ధ్యానం చేస్తే ఇలా రూపుదిద్దుకుంటుందండి, మాధవి గారి లాగా. సో ఎంత చక్కగా వారు 2019లో, అంటే జస్ట్ 4-5 years బ్యాక్ వచ్చారు ఈ ధ్యాన మార్గంలోకి. వచ్చి వారు ఎంతలా వారిని తీర్చిదిద్దుకున్నారు. వారికి వారుగా టెస్ట్ పెట్టుకోవడం ఏంటి, క్వశ్చన్ చేసుకోవడం ఏంటి, గురువు గారిని టెస్ట్ చేయడం ఏంటి, ఆ టెస్ట్ చేశాక వారు తెలుసుకున్న విషయం ఉంది చూడండి, అద్భుతం. ఏమన్నారంటే ఒక మాట, ముందు మనలో అంతర్గతంగా మార్పులు వస్తే ఆ గురువు గారు మీ చెంతకు వస్తారు అని చెప్పేసి, అది ఎగ్జాంపుల్స్ తో సహా చెప్పారు మేడం మీరు. అంటే ఫుడ్ తినేటప్పుడు మనం ఎట్లా తినాలి ఏంటి అని, తినేటప్పుడు మన భావన ఎలా ఉండాలి, ఉండేదాన్ని బట్టి మనకు ఆయన చేరువవుతారని చెప్పేసి ఎక్సలెంట్ గా చెప్పారు. ఎంత అద్భుతమైన మాటలు! ఈ నాకు వింటుంటే ఎంత హ్యాపీ అనిపిస్తుందో. ఇంత జ్ఞానవంతమైన మాటలు ఒక ఒక సామాన్యుడిలో రాదండి, ఒక ధ్యానిలోనే వస్తుంది. వా మాధవి గారు తనలో తాను వెళ్ళి ఎంత మార్పు తెచ్చుకున్నారో అద్భుతంగా. నిజంగా చెప్పాలంటే ధ్యానానికి ముందు ఇలాంటి మాటలు మనం వినలేదు కదా మేడం. వినలేదు, చేయలేదు. నేను ఒక క్వశ్చన్ అనుకుంటుండగానే మీరు దానికి ఆన్సర్ ఇచ్చేస్తా అన్నారు. మరి ఇప్పుడు ఇచ్చేసారు కూడా ఆల్రెడీ. కాకపోతే మళ్ళీ అడుగుతున్నానండి నేను, ఏంటంటే ఇప్పుడు గురువులు అంతా కూడా ఉన్నారు. మన పత్రి సార్ మీరు అన్నారు, మీరు ఎంతో మందిని సాధువులని చూసారు చిన్నప్పటి నుంచి, వారితో సాంగత్యం కూడా మీకుంది. సో మరి పత్రి గారితో సాంగత్యం మీకు ఎలా అనిపించింది అన్న విషయాన్ని మీరు ఆల్రెడీ ఆన్సర్ చెప్పారు. బట్ నాకేంటి క్వశ్చన్ అంటే, మీరు ఎంతో మందిని సాధువులు చూసారు, ఇప్పుడు కూడా చూస్తుంటారు. పత్రి సార్ చాలా సింపుల్ గా ఉంటారు కదా. ఆయన దగ్గరికి వెళ్ళేంత అట్రాక్షన్ ఏమి ఉండదు, నిజంగా చెప్పాలంటే ఉండదు కదా. మరి మీకు ఎలా వెళ్ళాలనిపించింది? అంటే సరే, ఇంత ఇంత గ్రహింపు శక్తి ఎలా వచ్చిందంటారు? నాలోని మార్పు నేను తెచ్చుకుంటేనే నా గురువు చేరువవుతారన్న మాట ఆషామాషి విషయం మాట కాదు, అది చిన్న మాట కాదు యాక్చువల్ గా. సో మీరు ఎంత దాన్ని ఎలా అబ్జర్వ్ చేసుకున్నారు మేడం? పత్రిసార్లో ఏం గమనించారు ఇంకా ఆయనలో? మీరు ఆయన్ని దగ్గరగా చూసారా? ఎప్పుడు చూసారు? మీరు ఆయన్ని చూసినప్పుడు మీరు గ్రహించినది ఏంటి? ఆ సాంగత్యంలో మీరు పొందిన జ్ఞానం ఏంటి? అదే 2021లో ఫస్ట్ టైం మా పిరమిడ్కి వచ్చారు, మహానందీశ్వర పిరమిడ్కి నంద్యాలలో. ఆ రోజు ఏం ఏం జరిగిందంటే పిరమిడ్ మేడం? మేడం పిరమిడ్ పేరు చెప్పరా? మహానందీశ్వర పిరమిడ్, శ్రీ మహానందేశ్వర మహానందీశ్వర పిరమిడ్. పిరమిడ్ ఓకే. నంద్యాలలో మేడం. మాకు మున్సిపల్ పార్క్ లో ఉంటుంది. మ్హూ. అక్కడికి వస్తానని చెప్పారు గురువు గారు. అంటే మ్. అప్పటికి ధ్యానం అయిపోయి అంతే 1.5 year అయిపోయింది, 1 year అనుకుంటాను. వచ్చారు అక్కడికి, వస్తున్నారని చెప్పారు. వెళ్తే నేను మా చిన్న పాపని తీసుకెళ్లాను. ఇట్లా గురువు వస్తాడంట, చూద్దాము ఎలా ఉంటాడో, ఆయన ఇంతవరకు చూడలేదు కదా, ఫోటోలోనే చూసినాము, పరీక్షలన్నీ పెట్టుకుంటూనే వస్తున్నాను అని అనుకునేసి వెళ్ళాము. వెళ్తే ఆ రోజు రాలేదు గురువు గారు. ఏం మ్. చెప్పారంటే లేట్ అయిపోయింది, బాగా వెయిట్ చేసామన్నమాట. ఎంత కోపం వచ్చిందంటే ఆ రోజు నా పనులన్నీ వదిలేసుకొని చూద్దామని వెళ్తే ఇట్లే ఉంటారు. అందుకే గురువుని నమ్మను, అందుకే గురువుని నమ్మను. ఇదే అన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రోజు రాలేదు. ఆ రోజు మళ్ళా మరుసటి రోజు అంటే నెక్స్ట్ డే వస్తాడని చెప్పారు. చెప్తే ఆయన కూడా వెళ్ళాలని లోపల నుంచి
నిన్న రాలేదు కదా, ఎందుకు రాకపోతే మనం ఎందుకు వెళ్ళాలా అని మళ్ళీ ఒక పక్కన ఏమనిపిస్తుంది అంటే లేదు కలవాలి, లేదు కలవాలి. ఇన్నర్లో రెండు వైపులా ఎటు పక్క ఓటేస్తావో అది మనకే తెలుసు. మనసు వైపు వేస్తావా, బుద్ధి వైపు వేస్తావా అంటే చాయిస్ 10 నిమిషాలు మెడిటేషన్ లో కూర్చొని లేదు నేను బుద్ధి మాటే వింటాను ఈ రోజు అని వెళ్ళాను. మా పాప రాలేదు. ఎక్సలెంట్. మా పాప రాలేదు. నేను ఒక్కదాన్ని వెళ్ళాను. వెళ్ళేసి కూర్చున్నాము. ధ్యానంలో కూర్చోబెట్టారు. ధ్యానం చేస్తున్నాం. బాగా చల్లగా పిరమిడ్ భలే చల్లగా ఉంటుందండి మా ఆనందేశ్వర పిరమిడ్. హ్మ్. చక్కగా ఉంటుంది. చాలా పెద్దగా ఉంటుంది. అక్కడ హ్మ్. కూర్చునేసాను ధ్యానంలో బాగా హాయిగా కూర్చున్నాము. ఒక గంట తర్వాతేమో వచ్చారు గురువుగారు. సైలెంట్ గా వచ్చారు. ఫ్లూట్ తీశారు, వాయిచ్చారు. జస్ట్ ఎట్లంటే ఒక లైన్ వెనకాల నేను కూర్చున్నా. ముందర ఓ లైన్ ఉంది. దాని వెనకాల నేను కూర్చున్నా. అందరేమో భయపడుతున్నారు. నాకు ఏం భయం వేయట్లేదే, నేను నమ్మలేదులే. పోయి కూర్చున్నా ఏమైతది అయితది. నేను నమ్మట్లేదు కదా ఆయన. కొడితే కొట్టించుకుందాం. ఎందుకు అందరు భయపడి పక్కకు పోతున్నారు. ఏమోలే మనం కూర్చుందాం అనేసి ఒక రో అయిపోయిన తర్వాత ఇంకో రోలో నేను కూర్చున్నాను అనమాట. కూర్చున్నాక ఫ్లూట్ వాయించాడు చక్కగా. అసలు ఆ ఫ్లూట్ వాయిస్తుంటే ఎంత చక్కగా అనిపించిందో నాకు తెలియదు. లోపల నుంచి లోపలంతా నాట్యం చేస్తున్నట్టు అనిపించింది నాకు మొత్తం ఆ రోజు. అనిపించిన తర్వాత సరే అని కళ్ళు తెరవమన్నాడు. కళ్ళు తెరిచాను. ఆ రోజు ఓ ఏం చెప్పాడంటే సత్యం గురించి చెప్పాడు గురువు గారు. ఒక సత్యంగా మనము ఉండాలి అంటే మనలోని మార్పులు ఒక్కొక్కటిగా మనము చేసుకుంటూ రావాలి. అంటే ఒక మార్పును దాటాము అని మనకు కాన్ఫిడెంట్ గా ఒక ఒక అదేమంటారు ఒక ముద్ర వేసినట్టు అనిపిస్తే నెక్స్ట్ దానికి మనం వెళ్ళి దాన్ని కూడా మనం సాధించి ముందుకెళ్తూ ఉండాలి. సత్య మార్గంలో ఉండాలి అని చెప్పాడు ఆ రోజు గురువు గారు. ఓహో! అంటే ప్రతీది మనకి కలిగే అంటే ఇప్పుడు మనలో మామూలుగా ప్రాపంచికంగా ఉన్నప్పుడు మనలో చానా ఉంటాయి. అంటే ఒకరిని ద్వేషించడం, ఒకరి మీద కోపం పెంచుకోవడం, ఒకరిని తిట్టుకోవడం ప్రతి మనసులో అవన్నీ మనకి ఉంటాయి. కామన్‌గా ఉంటాయి. ఎవరికైనా ఉంటాయి అవి. ఆయనేమన్నాడు, ప్రతీదీ ఒక్కొక్కటి తొలగించుకుంటూ రావాలి. నువ్వు అన్ని సమూహంగా చేసుకుంటే నువ్వు పడిపోతావు. సమూహంలో నుంచి నువ్వు బయటికి రాలేవు అని మాటలు ఆ రోజు చక్కగా క్లాస్ చెప్పాడు. క్లాస్ చెప్పిన తర్వాత ఫస్ట్ టైమ్ షేక్ హ్యాండ్ తీసుకున్నా అక్కడ ఆ రోజు నేను. ఫస్ట్ టైమ్ షేక్ హ్యాండ్ ఇచ్చాడు అక్కడ ఆడ గూడా. అక్కడ ఇచ్చాడా హ్మ్. జస్ట్ అంతే అలా టచ్ అయింది తెలీదు. నాకు అసలు ఆ చల్లగా ఉంది చెయ్యి సార్‌ది గూడా. శక్తి తర్వాత శక్తి నాకు ఆ ఎండలో ఆయన చెయ్యి కూడా చల్లగా అనిపించింది. నా చెయ్యేమో వేడిగుంది. అబ్బా! ఇంత ఎండలో ఈయన చెయ్యి ఎంత చల్లగుంది దేవుడా అనుకున్నా నేను. అనుకునేసి ఇంకా గురువుగారు వెళ్ళారు. అందరూ కారు వరకెళ్ళారు. నేను కారు వరకు వెళ్ళాను. వెళ్తే ఎందుకో తెలీదు సడెన్‌గా ఆయన కార్‌లో కూర్చున్న ఆయన వెనక్కి తిరిగి చూసాడు. వెనక్కి తిరిగి చూస్తే నాకేమనిపించింది నన్నే చూస్తాడేమో స్వామి ఈమె ఏమన్నా మనసులో అనుకున్నా తెలిసిపోతాది ఈయనకి అనుకునేసి పక్కకి నేను వెనక్కి వెళ్ళిపోయినా. వేరే వాళ్ళ వెనక్కి వెళ్ళినా. సార్ ఎందుకు చూసారో తెలీదు. చూసాడు. చూసిన తర్వాత సారు కారెళ్ళిపోయింది. ఫస్ట్ టైమ్ నేనక్కడ కలిసానండి గురువుగారిని. అక్కడ ఆయన చెప్పిన మాట ఏంటంటే అదే మన స్థితులు ఒక్కొక్కటిగా మనం దాటాల. నేను పెట్టుకున్న టార్గెట్ ఏంటి ఫస్టు మనం ఎవరిని ద్వేషించకూడదు. దాన్ని 1 వీక్, 1 లేదు 1 వీక్‌లో కాలేదంటే 1 మంత్. 1 మంత్ కాలేదంటే 2 మంత్స్. అంటే ఒక్కటే ఆ స్థితిని దాటే వరకి దాన్ని నేనే దాన్ని దాన్ని పూర్తిగా దాన్ని మనకు ఎవరిని చూసినా అలా కలగకూడదు అనేది నేర్చుకున్నా. దాని తర్వాత ఇంకొకటి. పూర్తిగా ఫైనల్‌గా ఇప్పుడేమనిపిస్తుందంటే పూర్తి సత్యంతో ఉండాలి. అంటే ఏదైనా సరే సత్యవాక్యం మాట్లాడాలి. ఏదైనా సత్యంతోనే జీవించాలి. ఇప్పుడు ఫైనల్‌గా నా మదిలో మెదులుతుంది అది. దాన్ని సాధించాలి. ఇలా మేడం. ఎక్సలెంట్ మేడం. అసలు మాటలు రావట్లే. ఆహ్, మేడం గారు ఇప్పుడు ఏదైతే తాను ఓపెన్ అయ్యి ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నారు. కల్పించి ఏది చెప్పట్లేదండి. తాము మనసులో వారికి ఏదనిపిస్తే అది చెప్తున్నారు చూడండి. అది వారి సహజత్వం. అది వారి సత్యంతో కూడుకున్న సహజత్వం ఫ్రెండ్స్. ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నారో చూడండసలు. సామాన్యుల్ని సైతం అసామాన్యులుగా తీర్చిదిద్దబడేలా చేశారు పత్రి గారు యాక్చువల్‌గా. పత్రి గారిని చేశారు మేడం. ఏమీ లేదు. ఫస్ట్‌లో నాకు చాలా ద్వేషం, చాలా కోపం, చాలా ఇరిటేషన్. పిల్లల్ని కొట్టేదాన్ని, భర్తని. ఆయన ఎప్పుడొకసారి వచ్చినా ఆయన మీద కొట్లాడేదాన్ని. నాలో ఫస్ట్ బాగా ఆనందపడింది ఎవరంటే నా కుటుంబ సభ్యులు. నేను మారడం వల్ల.
అందుకే మిగతా సార్ వాళ్ళకి అంటారు కదండి మేడం, ఫస్ట్ మీరు మారండి, ప్రతి స్త్రీ ధ్యానం చెయ్యాలి, చేస్తే ఆ కుటుంబమే మారుతుంది, ఆనంద నిలయం అవుతుంది అది అని చెప్పేసి. మరి చూడండి సో ఇప్పుడు ఆయన ఇచ్చిన ధ్యానంతో మన పిల్లల్ని చక్కగా పెంచుకోగలుగుతున్నాం. మంచి ఏంటి, చెడేంటి, లేకపోతే మనకు ఆ ధ్యానమే పరిచయం కాకపోతే, ఆ గురువు సాంగత్యమే లేకపోతే ఏం తెలుస్తది మేడం? ఏమి తెలియదండి. అస్సలు శూన్యం, అసలు ఏమీ లేదు నాకు తెలిస్తే. వచ్చిన అప్పుడు జీవించిన 35 ఏళ్ల జీవితం, ఇప్పుడు జీవిస్తున్న 6, 7 ఏళ్ల జీవితంలో ఎన్నో మార్పులు, ఎంతో ఆనందం. అంటే ప్రతి దానికి చిరాకు పడేవాళ్ళం. ఇప్పుడా ఏముందిలే పోతది, ఆయనే గురువుగారే చూసుకుంటారులే. మనం ముందుకెళ్ళిపోవడమే మన పని. అంటే అంతగా లోపల నుంచి మనం మనకి చేసేది అంతర్గతంగా చేసుకుంటూ వెళ్ళాలి తీసుకుంటూ అంతే. వెళ్ళడమే. ఆయన అంతే. చూసుకునే పని ఆయన చూసుకుంటారు. మనం చేసుకునే పని మనం స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళడమే. అది మంచో, చెడో చేశామా లేదా? చేసిన తర్వాత రిగ్రెట్ ఫీల్ అవ్వడం కూడా గురువుగారికి నచ్చదు. నువ్వు హ్మ్. చేసావా? అయిపోయింది. నువ్వు దాని హ్మ్. గురించి ఆలోచించడం ఎందుకు? ఇప్పుడు మనమే ఉన్నామండి. ఓ 2000 చీర కొంటాము. ఇంటికొచ్చిన హ్మ్. తర్వాత 100 సార్లు తిప్పేస్తాం దాన్ని. అయ్యో! ఎక్కువ పెట్టానేమో, అయ్యో! ఎక్కువ పెట్టానేమో. చూడండి మరి. అంటే ఆయన గురువుగారు ఏం చెప్తారంటే, "నువ్వు కొన్నావా? నీకు నచ్చిందా? కొన్నావా? అయిపోయింది. బాత్ ఖతం అక్కడికి. మాట అయిపోయింది అక్కడికి. నువ్వు ఇంటికొచ్చి 100 సార్లు దాన్ని తిప్పాల్సిన అవసరం లేదు. దాని గురించి నువ్వు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అయిపోయింది. కొన్నామా 2000 కాదు 3000 కొన్నామా ఆ నిమిషానికి అది అయిపోయింది. బస్ ఇంక ఆ మాటను డిస్కషన్స్ మర్చిపోవాలి." లేదు, ఇంక ఎట్లాంటి డిస్కషన్స్ లేదు. లేదు. అసలు ఏ డిస్కషన్ మనకు అనవసరం. అనవసరం. నిజంగా మేడం అసలు అట్లానే ఫీల్ అయ్యేవాళ్ళం ఒక లేడీస్ గా. హ్మ్. బట్ ఇప్పుడు అలా హ్మ్. కాదు, ఇంకా అయిపోయింది, అది ఎప్పుడైనా సరే. కొనేసాము, ఇంకా అది పాస్ట్ కూడా మనకి ఇంకా అయిపోయింది దాన్ని ఏం ఇంక దాన్ని. చేయలేం. దాన్ని ఉమ్. అయిపోయింది, పోయింది. మళ్ళా వస్తది డబ్బు. డబ్బుదేముంది మళ్ళా ఏదో ఒకటి చేసుకుంటాం, డబ్బొస్తది. కానీ ఆ కొన్నాం చీర ఉండి 10 రోజులు కడతాం, ఇంకొకరికి ఇచ్చేస్తాం. అయిపోయింది అక్కడికి. అప్పుడేమంటే 100 సార్లు బీరువా తెరిచి దాన్నే చూసి, దాన్నే చూసి ఇంత ఎస్ పెట్టానని మేడం, మళ్ళా ఎస్. భర్తకు ఒక 500 అబద్ధం చెప్పి కరెక్టే. అలా ఉండేది. ఫైనల్ గా ఇంకొక ఇంకొకటి నాకు అడగాలనిపిస్తుంది ఏంటంటే, హ్మ్. మీరు పత్రి గారిని చూసారు ఈ 3-4 ఇయర్స్ లోనే. అంటే 2021లో ఆయన చెప్పిన ఆ సత్యం గురించి మీకు ఇప్పటికీ గుర్తుంది చూడండి. అది అద్భుతం మేడం. నిజంగా దాన్ని అలాగే చెప్పగలగడం, అలా గుర్తుపెట్టుకొని ఉండటం, దాన్ని అలాగే ఆచరించటం మన జీవితంలో అనేది అద్భుతమైన విషయం. అండ్ అలాగే మరి పత్రి గారు ఎప్పుడు తాను గురువు అని ఎప్పుడు ఆయన ప్రదర్శించుకోలేదు. కానీ పత్రి గారికి మీరెంతో మంది చూసిన సాధువులకు కానీ, ఇప్పుడు చూస్తున్న వారు ఎవరికైనా కానీ, తేడా ఏంటంటారు? తేడా మీ మాట. వేషధారణ మేడం. వేషధారణ. మా ఇంటికొచ్చే సాధువులు నేనేం గమనించానంటే, వాళ్ళ చేతిలో ఒక కమండలం ఉండేది. వాళ్ళు వచ్చేసి కాషాయం వేసుకునేవాళ్ళు బాగా. కాషాయంతో ఉండేవాళ్ళు. ఆహ్, ఇంకా అదే నేను గమనించాను. అంటే ఈ గురువు ఏంటంటే, ఈ గురువు ప్రత్యేకత ఏంటంటే, ఈయన అంటే సాధారణ వ్యక్తిలాగా మనలోనే మనకి జ్ఞానం నేర్పించాలన్నప్పుడు, ఆయన సాధారణంగానే ఉండాలి. లేకపోతే మన హ్మ్. జ్ఞానం అందుకోలేము. ఇప్పుడు నేనన్నాను గదా! సాధువులని. హ్మ్. నేను సాధువుల దగ్గరికి పోవడానికే భయపడేదాన్ని. వాళ్ళు నెత్తిన చెయ్యేస్తే ఏమన్నా అయిద్దేమో! వాళ్ళలా అంటే వేషధారణ చూసి భయమనమాట. అంటే అలా ఉన్నారే వాళ్ళు ఏమనుకుంటారేమో! వాళ్ళు మన మైండ్‌లో ఫిక్స్ అయిందేంటంటే సినిమాల ద్వారా గాని, మన పెద్దల ద్వారా గాని వాళ్ళు శపిస్తారు, వాళ్ళు ఏదో చేస్తారు అన్నది మనం నేర్చుకున్నాం. మనకు హ్మ్. ఉన్నదది. హ్మ్. కానీ ఆ వేషధారణ చూస్తేనే మనకు డింగుమని ఒక సినిమా గుర్తొస్తది. ఆ సినిమాలో హ్మ్. శపించింది గుర్తొస్తది. అట్లా హ్మ్. ఆ వేషధారణ మనం దగ్గరికెళ్ళలేము. హ్మ్. వెళ్ళలేము. ప్లస్ అంత ఉండలేము. ఏదో వాళ్ళు పెట్టేస్తారు వెళ్ళిపోతారని. కానీ గురువుగారి దగ్గర నేర్చుకున్నదేమంటే సాధారణంగా ఉండడం ఆయన. అంటే మామూలుగా ఉండడము. ఏ వేషధారణ లేకుండా. అంటే ప్రత్యేకించి ఆయననెవరు టచ్ చేయకూడదు. ఆయననెవరిని తాకకూడదు. ఆయన ఎవరితో ఇవన్నీ ఏమీ లేవు ఆయన దగ్గర. మెయిన్ కారణం ఏంటంటే అది. ఇప్పుడు ఒక గురువుని కలవాలంటే ఎన్ని ఆప్షన్‌లు ఎన్ని ఇది ఉంటాయన్నమాట. అంటే వీళ్ళని ఫస్ట్ కలుసుకోవాలా, వాళ్ళ దగ్గర నుంచి అపాయింట్‌మెంట్ ఉండాలా, మళ్ళా ఇలా ఉండేది. ఆయన ఏం హ్మ్. లేదు మనలోనే తిరిగేవారు కాబట్టి కామన్‌గా అనిపిచ్చాడు. ఫస్ట్ టైమ్ చూసినప్పుడు. ఓహ్! ఓకే. ఈయనని యాక్సెప్ట్ చేయొచ్చు. ఈయన కామన్‌గానే ఉన్నాడు. అంటే ఆ హ్మ్. సాదా ఆ బట్టలు ఏమి లేవు అని ఫస్ట్ టైమ్ ఆ పిరమిడ్‌లో నచ్చిందక్కడ. నచ్చిన పరీక్షను మళ్ళీ సూపర్బ్! వస్తున్నాం. ఎక్సలెంట్. ఎక్సలెంట్. థ్యాంక్ యూ సో మచ్. థాంక్ యూ మేడం. అద్భుతమైన విషయాలు చెప్పారండి ఈరోజు. గురువుని ఎలా స్వీకరించాలి మనం? ఎలా యాక్సెప్ట్ చేయాలి? సో, ఏం గ్రహించాం మనం ఆయన నుండి? ఏం నేర్చుకున్నాం?
ఆయనను చూసి, ఆయన నడవడికను చూసి, ఆయన దగ్గరగా ఉంటూ, ఆయన సాంగత్యంలో మనం ఉంటూ ఏం నేర్చుకున్నాం? చాలా గ్రహించారండి మీరసలు. సూపర్బ్ మేడం ఆ విషయం మటుకు. ఎంత బాగా గ్రహించారు ఫ్రెండ్స్ మేడం గారు. పత్రిజీని సామాన్యుడిగా చూస్తే ఆయన మనకు సామాన్యులుగానే కనిపిస్తారు. అవును. లేదు ఒక జ్ఞాన భాండాగారంగా చూసామంటే ఆయన మాటల్లో ప్రతి అక్షరంతో కూడుకున్న ఆ పదం విజ్ఞానవంతమై మన దగ్గరకు చేరుతుంది. ఆ మాటల్ని అంత సూక్ష్మమైన ఆ మాటల్లో ఉన్న అంతరార్థాన్ని ఎంతలా గ్రహించగలిగారు మాధవి గారు ధ్యాన శక్తితో. వారు చేస్తున్న ధ్యాన శక్తితో. ధ్యానం అంత గొప్పది ఫ్రెండ్స్. ఆషామాషిది కాదు. సో వారన్నారు ఒక మాట, నేనొకప్పుడు విసుక్కునేదాన్ని, చేసేదాన్ని. కాకపోతే ఇప్పుడు ప్రేమతో నా కుటుంబంతో మాట్లాడుతున్నా. వాళ్ళంతా కూడా ఆనందంగా ఉన్నారని. అందుకే ప్రతి మహిళ ధ్యానం చేయాలి. చేస్తే ఆ కుటుంబం స్వర్గమే అవుతుంది. ఇంకేది కాదండి. సో మనం ఆ స్వర్గాన్ని మనమే నిర్మించుకోవచ్చు. మన చేతులతోనే మనమే నిర్మించుకోవచ్చు. ఆనందంగా తీర్చిదిద్దుకోవచ్చు. అలాంటి గొప్పదైన ఈ ధ్యానాన్ని మనకందించిన గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజికి మరొక్కసారి శతకోటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది పత్రిజన్ మెడిటేషన్ ఛానల్. మరి మ మరొక మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో, వారి సాంగత్యంలో, నా గురువుతో నా సాంగత్యం అన్న కార్యక్రమంలో మరొక వారం మీ ముందుంటుంది. అనుక్షణం దివ్య దర్శనం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాస్టర్స్. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు కూడా చాలా చాలా కృతజ్ఞతలు. నేను మళ్ళీ నా గురువు సాంగత్యంతో ఇంకా లోపలికి వెళ్ళి ఆయనని ఈరోజు గుర్తు చేసుకున్నందుకు నాకు ఎంత హ్యాపీగా ఉంది. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు కూడా వేల 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 కృతజ్ఞతలు.